హలో అండి. ఈ వీడియోలో న్యూ చైనీస్ డ్రామా స్టార్ట్ చేయబోతున్నాను. డ్రామా నేమ్ వచ్చేసరికి లవ్ ఫార్ములా. ఈ వీడియోలో ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఈ సీరీస్‌లో హీరో పేరు షంగ్, అలాగే హీరోయిన్ పేరు జియాన్. మనకి ఎపిసోడ్ 1 స్టార్టింగ్‌లోనే హీరోయిన్‌కి అంటే జియాన్‌కి ఆ రోజే యూనివర్సిటీలో ఫస్ట్ డే అనమాట. మ్యాప్ పట్టుకొని తను వెళ్తూ ఉంటుంది లోపలికి. తన హాస్టల్ ఎక్కడో, డార్మ్ ఎక్కడో అంతా చెక్ చేసుకుంటూ. ప్యారలల్‌గా మనకి షంగ్ కూడా అప్పుడే స్కేట్ బోర్డ్ మీద వస్తూ ఉంటాడు ఫాస్ట్‌గా. సో, ఇంకొక అమ్మాయి కూడా ఉంటుందనమాట. అమ్మాయి పేరు టాంగ్. టాంగ్ వచ్చేసి షంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక కేక్ పట్టుకొని. అది షంగ్‌కి ఇద్దామని చెప్పేసి. ఎందుకంటే షంగ్ అంటే తనకి చాలా ఇష్టం. సో, అలా వస్తున్నప్పుడు తను షంగ్ దగ్గరికి రాగానే, "షంగ్ నీకోసం కేక్ తీసుకొచ్చానని" చెప్తుందనమాట. తను ఎదురుగా ఉండేసరికి కొంచెం డైవర్ట్ చేస్తాడు స్కేట్ బోర్డ్‌ని. అటు సైడు మన హీరోయిన్ వస్తూ ఉంటుంది జియాన్. సో, జియాన్ వైపే వస్తున్నాడనుకోని తను బ్యాక్ స్టెప్ ఏస్తుందనమాట. వాటర్‌లో స్లిప్ అయ్యి పాపం వెనక్కి పడుతుంది. ట్యాంగ్ షంగ్ దగ్గరకొచ్చి "నీకోసం కేక్ తీసుకొచ్చానంటే నాకు అవసరం లేదు, నేను వెళ్తున్నానని" చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, ఇంతలో జియాన్ "ఏంటి నన్ను పడేసావు, నీ వల్లే పడ్డాను నేను, అట్‌లీస్ట్ సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా" అంటే, "నాకెందుకో మీ ఇద్దరు కావాలని చెప్పి ప్లాన్ చేసి ఇలా చేశారన్నట్టు నాకు అర్థమవుతుందని" చెప్పేసి షంగ్ అంటాడు. తనేమో నాకిష్టం లేని కేక్ తీసుకొచ్చింది. అలాగే నువ్వేమో నాకిష్టం లేని సారీ నీకు చెప్పమని చెప్పి అడుగుతున్నావు. మీ ఇద్దరు టీమా అన్నట్టంటే, ఇంతలో టాంగ్ "నీకిష్టమని ఏంటో కూడా నాకు తెలుసు. నీకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం కదా! న్యూస్ పేపర్‌లో ఒక టాపిక్ గురించి కూడా రాసావు కదా! దాని గురించి నేను చదివానంటే, చదివావా? మరి నీకేం అర్థమైందో ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంటే, అదేదో కంజంక్షన్ అని చెప్పి ఏదో చెప్తూ ఉంటుందనమాట. అంతే తెలుసు నాకని చెప్పి. తెలీదు మళ్ళీ చదివానని చెప్పి అబద్ధం చెప్తున్నావా అంటే, ఇంతలో జియాన్ ఏం చేస్తుందంటే, తనకి దాని గురించి బాగా తెలుసనమాట. తను స్టడీస్‌లో చాలా బాగా చదువుతుంది, టాపర్ కూడా. వెంటనే ఆ పేరు తెలియగానే తనకు కూడా మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి, దాని గురించి తెలుసు. వెంటనే అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ఇదే కదా! అని చెప్పేసి. షంగ్ సర్ప్రైజ్ అవుతాడనమాట. తనకింత తెలుసా అని చెప్పేసి. అప్పుడే తనకి ఫోన్ కాల్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ రమ్మని చెప్తే, సరే నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఇద్దరు ఒక్కసారిగా గుద్దుకుంటారు. ఆ కేక్ వెళ్ళిపోయి షంగ్ బ్యాక్ సైడ్ షర్ట్ మీద పడుతుందనమాట. తనకి చాలా కోపమొచ్చేసి, మీ పని తర్వాత చెప్తాను, ఇంకెప్పుడు నాకు కనిపించకండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మన జియాన్ వచ్చేసి ఇక తన డార్మ్ ఎక్కడుందో సెర్చ్ చేసుకొని రూమ్‌కి వెళ్లి అంతా సర్దుకుంటూ ఉంటుందనమాట. అంతా సర్దేసుకుంటుంది. తన గ్రాండ్‌మా ఇంకా తను ఉన్న ఒక ఫోటోని అక్కడ పెడుతూ ఉంటే, అప్పుడే ఆ డార్మ్‌లో ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆ రూమ్‌మేట్ తన రూమ్‌మేట్ వచ్చేసి. లోపలికి రాగానే "తిను మీ గ్రాండ్‌మానా? చూస్తుంటే నీకు గ్రాండ్‌మా అంటే చాలా ఇష్టంలా ఉంది కదా!" అంటే, "అవును" చెప్తుంది జియాన్. తన పేరు మీఫెన్. తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. అలాగే నేను ఫ్యూచర్ గురించి కూడా చెప్పగలనని చెప్పేసి కార్డ్స్ కొన్ని చూయించి ఒకటి పిక్ చేసుకో అంటే జియాన్ పిక్ చేసుకుంటుందనమాట. "ఈరోజు నీకు బ్యాడ్ డే. వాటర్ సైడ్ వెళ్ళకు" అన్నట్టు తను చెప్తుంది. నిజమే వచ్చేప్పుడు ఇందాక వాటర్ మీద స్లిప్ అయ్యి వెనక్కి కూడా పడ్డాను అన్నట్టు కరెక్ట్‌గా చెప్పావన్నట్టు చెప్తుందనమాట. నేను స్నాక్స్ తీసుకొచ్చానని చెప్పేసి, స్నాక్స్ తనకి తన ఫ్రెండ్ మీఫెన్‌కి కూడా పెడుతూ ఉంటుంది. ఇంకొకరు ఏరి అంటే, ఏమో ఎర్లీ మార్నింగ్ తను కేక్ పట్టుకొని బయటికి వెళ్ళింది. మన ముగ్గురం ఈ రూమ్‌లో ఇంకొక బెడ్ ఎంప్టీ బెడ్డే అన్నట్టు తను చెప్తుంది. అంతలో ఇంకొక అమ్మాయి లోపలికొస్తుందనమాట. అమ్మాయి ఎవరో కాదు టాంగే. సో, టాంగ్ రాగానే జియాన్, "ఓహ్! నువ్వేనా" అని చెప్పేసి తనకు కూడా స్నాక్స్ ఇస్తూ ఉంటే, "నువ్వా? నువ్వు నా రూమ్‌మేట్ అవుతావు అని చెప్పి అస్సలు అనుకోలేదు. నాకు అవసరం లేదని" చెప్పి వెళ్తుందనమాట. అప్పుడే జియాన్‌కి మంకీ నుండి, "నీ టెక్స్ట్ బుక్ రెడీగా ఉంది నా దగ్గర. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా" అని చెప్పేసి టెక్స్ట్ చేస్తాడు. నేను అర్జెంట్‌గా వెళ్ళాలని చెప్పేసి తను హడావిడిగా బయటికెళ్తుందనమాట పూల్ దగ్గరికి వెళ్ళడానికి. సో, షంగొచ్చేసి తను స్విమ్మింగ్ పూల్ క్లబ్‌కి అక్కడ ప్రెసిడెంట్ అనమాట తనే. సో, అంతా తనే చూసుకుంటూ ఉంటాడు ఆ క్లబ్ అంతా. తను స్విమ్ చేద్దామని చెప్పేసి స్విమ్ సూట్ వేసుకుంటూ ఉంటే తన ఫ్రెండ్ మంకీ ఇంకా యువాన్ కూడా అప్పుడే లోపలికొస్తారు. మంకీ క్వెషన్ చేస్తాడనమాట. "ఏంటి నువ్వు కేక్ తీసుకొచ్చావు" అని చెప్పేసి తన షర్ట్ మీద కేక్ అయ్యుంటుంది కదా! టాంగ్ వల్ల. "కేక్ తీసుకొచ్చావంటే నా ముందు కేక్ అనే పదం ఎత్తకు నువ్వు" అన్నట్టు చెప్తాడు. "సరే ఏంటి నువ్వు ఎప్పుడు లేనిది సడెన్‌గా 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ చేస్తున్నానికి వెళ్తున్నావా" అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట. తను యువాన్ తోటి "నీకు షాకింగ్‌గా లేదా" అంటే "ఏముంది షాకింగ్ ఇందులో" అన్నట్టు అంటాడు. "ఏంటో నువ్వు ఒక ఎక్స్‌ప్రెషన్ కూడా ఇవ్వవు ఆ ఫేస్‌లో ఏమి అర్థం కాదు నువ్వేమనుకుంటున్నావు కూడా" అన్నట్టు చెప్తాడు యువాన్‌తో మంకీ. షన్ వచ్చేసి ఆ పూల్ దగ్గరికి వెళ్లి తను స్విమ్మింగ్ చేద్దామని చెప్పేసి అక్కడంతా రెడీగా ఉంటాడు. బట్ పాస్ట్‌లో తన లైఫ్‌లో ఒక ఈవెంట్ జరుగుతుందనమాట ఆ పూల్‌లో. అది గుర్తొస్తూ ఉంటుందనమాట. ధైర్యం చేయలేకపోతాడు. పూల్‌లోకి దూకలేకపోతాడు. సరే ఇది నా వల్ల అయ్యేలా లేదని చెప్పేసి అప్పుడే పైకి లేచి వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి జియాన్ వస్తుందనమాట టెక్స్ట్ బుక్ కోసం. సో, "ఓహ్! నువ్వేనా?" అనుకోని తనేం చేసిందంటే ఆ టెక్స్ట్ బుక్ దగ్గర వెళ్లి నిలబడి ఇది నా టెక్స్ట్ బుక్ అని చెప్పేసి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంతలో షంగ్ అవి నా టెక్స్ట్ బుక్స్ నువ్వెందుకు తీసుకువెళ్తున్నావు? ఏంటి వదులు అని చెప్పేసి లాగుతూ ఉంటాడనమాట. తనేమో నేను డిస్కౌంట్‌లో కొన్నాను. కొత్త టెక్స్ట్ బుక్ అన్నారు. చూస్తుంటే అలా లేదు. ఇది నాదని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. అనుకోకుండా షంగ్ వెళ్లి డైరెక్ట్‌గా పూల్‌లో పడిపోతాడు. అప్పుడే మంకీ ఇంకా యువాన్ కూడా బయటకొస్తారు. పూల్‌లో పడి తను ఏదో స్విమ్మింగ్ రానట్టు బిహేవ్ చేస్తూ ఉంటే
జియాన్ వచ్చి స్విమ్ సూట్ వేసుకొనున్నావు. నీకు స్విమ్మింగ్ రాదంటే నేను నమ్మాలా? నాటకాలు ఆడకు అన్నట్టు తను చెప్తుందనమాట. అయినా కూడా షంగ్ స్విమ్ చేయలేకపోయేసరికి వెంటనే తినికి భయమేస్తుందనమాట. ఇక వెంటనే తను కూడా పూల్లోకి దూకుతుంది. ఇదంతా చూసిన యువాన్ ఇంకా మంకీ కూడా పూల్లోకి దిగి ఫైనల్లీ షంగ్‌ని బయటికి తీసుకొస్తారనమాట. బయటికి తీసుకొచ్చిన తర్వాత తను స్పృహలో లేకపోయేసరికి తినేమో హార్ట్ దగ్గర ప్రెస్ చేస్తూ ఉంటుంది గట్టి గట్టిగా. ఇలా కాదని చెప్పేసి లోపలికి బాగా వాటర్ పోయినాయేమో అనుకోని మౌత్ నుండి వాటర్ తీయడానికి చేద్దామని చెప్పేసి డియాన్ అనుకుంటుందనమాట. బట్ దగ్గరికి వెళ్ళగానే అప్పుడే ఎవరో వాళ్ళిద్దరిని ఫోటోస్ తీస్తారు. దగ్గరికి వెళ్ళగానే అప్పుడే తన వాటర్ అంతా బయటికి స్ప్లిట్ చేసేసి స్పృహలోకొచ్చేస్తాడు. మంకీ ఏమైంది అన్నట్టంటే ఇంతలో జియాన్ మంకీ అంటే నువ్వా? అంటే నాకు బుక్ ఇస్తా అంది నువ్వా? నువ్వు కదా అంటే మరి నువ్వెవరంటే ఈయన స్విమ్మింగ్ క్లబ్‌కి ప్రెసిడెంట్ అన్నట్టు మంకీ షంగ్ గురించి చెప్తాడు. షంగ్ వచ్చేసి చాలా కోపంగా ఇంకెప్పుడు నాకు కనిపించకు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. తనేమో అయ్యయ్యో! ఇలా అయిందేంటని చెప్పేసి అనుకుంటుంది. నా వల్ల ఇలా జరిగిందని చెప్పి పాపం తప్పుగా అనుకుంటుందనమాట. బాధపడుతుంది. షంగ్‌ని తన ఫ్రెండ్స్ ఇద్దరు మెడికల్ రూమ్‌లో అడ్మిట్ చేస్తారనమాట. జియాన్ అటు వెళ్తూ ఉన్నప్పుడు షంగ్‌ని చూస్తుంది. సో, లోపలికి వెళ్లి మాట్లాడదాం అనుకుంటే, ఇంతలో తన ఫ్రెండ్ మంకీ చూసి బయటకొచ్చేసి, "నువ్వు లోపలికి రావద్దు" అన్నట్టంటే, "నా వల్ల కదా ఇలా జరిగింది. నేనొచ్చి సారీ చెప్తాను" అంటే, "లేదు లేదు లోపలికి రావద్దు. ఉండయితే నేను వెళ్లి అడిగేసి వస్తానని" చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి, షంగ్ క్వెషన్ చేస్తాడు. "ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు" అంటే, "బయట జియాన్ ఉంది. తను నీతో మాట్లాడాలనుకుంటుంది. మరి లోపలికి రమ్మంటావా" అంటే, "తనతో అస్సలు మాట్లాడను నేను. వెళ్ళిపోమని చెప్పు" అంటే, తనే నిన్ను కాపాడిందంటే, అయినా కూడా నేను మాట్లాడను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక రావద్దని చెప్పేస్తాడనమాట జియాన్ తోటి. నెక్స్ట్ సీన్‌లో ఆ పూల్ దగ్గర తను కిస్ చేద్దామంటే అంటే షంగ్‌ని కాపాడదామని చెప్పి చూసినప్పుడు కొన్ని ఫోటోస్ తీస్తారని చెప్పాను కదా! ఆ ఫోటోస్ అన్నీ క్యాంపస్ అంతా వైరల్ అవుతాయన్నమాట. తన ఫ్రెండ్స్ ఇద్దరు, షంగ్ ఫ్రెండ్స్ ఇద్దరు, మంకీ ఇంకా యువాన్ కూడా చూస్తారు ఫోన్స్‌లో. మంకీ ఏమో చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇది ట్రెండింగ్ అయిపోతుంది. లైక్స్ ఎక్కువైపోతున్నాయి. నువ్వేంటి అంత కూల్‌గా ఉన్నావని చెప్పి యువాన్‌ని అడిగితే, "ఏమన్నా చేయగలవా నువ్వు? హ్యాక్ చేసి ఏమన్నా చేసే ఐడియా ఏమన్నా ఉందా? నీకేమైనా తెలుసా?" అంటే తెలీదని చెప్తాడు. మరేం చేయలేమని తెలిసి కంగారు పడాల్సిన అవసరం ఏంటి అన్నట్టు యువాన్ అంటాడనమాట. "నువ్వేం మనిషివిరా బాబు" అన్నట్టు మంకీ అనుకుంటాడు. అప్పుడే అటువైపు మన శంకోడు వస్తూ ఉంటాడనమాట. ఏంటేదో పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారంటే, "ఏం లేదు" అని చెప్పేసి, "ఏం చెప్పొద్దు" అన్నట్టు యువాన్‌కి సైగలు చేస్తాడనమాట. "మర్యాదగా చెప్పండి. యువాన్ నువ్వైతే నిజం చెప్తావో ఏంటో చెప్పు" అంటే, యువాన్ ఇక ఫోన్ తీసి చూయిస్తాడనమాట. ఆ పోస్ట్ చూస్తూ ఉంటే కమెంట్స్ అయితే అస్సలు చూడొద్దని యువాన్ చెప్తాడు. ఇక కమెంట్స్‌లో అయితే ఒక కర్లీ గర్ల్ అమ్మాయి ఎలా అయినా సరే స్విమ్మింగ్ పూల్ క్లబ్ ప్రెసిడెంట్‌ని లవ్ చేస్తున్నట్టుంది. తనతో రొమాన్స్ చేస్తుంది అని చెప్పేసి ఇలా చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారనమాట. ఇక శంకయితే చాలా కోపమొచ్చేస్తుంది. ఇలా జరిగిందని చెప్పేసి మన జియాన్ ఏం చేస్తుందంటే ఒక అపాలజీ లెటర్ రాస్తుంది. లెటర్ రాసి అంతా అయిపోయి అక్కడ కవర్‌లో పెట్టేస్తే అప్పుడే తన ఫ్రెండ్ మీ ఫ్రెండ్ లంచ్‌కి రమ్మని చెప్తుందనమాట క్యాంటీన్‌కి. ఆ లెటర్ అక్కడే పెట్టేసి లంచ్‌కి వెళ్తుంది. తను వెళ్ళగానే రూమ్ లోపలికి ట్యాంక్ వచ్చేసి ఆ లెటర్ నేను శంకి లెటర్ రాస్తున్నా అని చెప్పేసి లోపలున్న లెటర్‌ని తిని చేంజ్ చేస్తుందనమాట తెలివిగా. మళ్ళీ ఈవెన్ ఇంకా జియాన్ రిటర్న్ వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసుంటుంది. అదేంటి నేను డోర్ క్లోజ్ చేసొచ్చాను కదా! అని చెప్పేసి జియాన్ అనుకుంటూ ఉంటుంది. ట్యాంగ్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి, ఇక లెటర్ తీసుకొని నేను ఈ లెటర్ డెలివరీ చేస్తానని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి మంకీని మీట్ అవుతుందనమాట. మంకీ ఎలాగో తనకి బుక్స్ ఇవ్వాలి కాబట్టి ఆ బుక్స్ ఇచ్చేస్తాడు. "నాకొక చిన్న హెల్ప్ చేస్తావా? ఈ లెటర్ కొంచెం ఆహ్, షంక్‌కి ఇస్తావా?" అన్నట్టు తను చెప్తుంది. ఓకే అని చెప్పేసి ఆ లెటర్ తీసుకువెళ్ళి శంకి ఇస్తాడనమాట. నాకొద్దన్నట్టు శంక్ చెప్తాడు. సో, నేనే చదువుతానని చెప్పేసి లెటర్ తీసి చూడగానే తను షాక్ అయ్యి, "వద్దులే ఈ లెటర్ నువ్వు చదవకపోవడమే బెస్ట్" అని చెప్పేసి లోపల పెట్టేస్తాడు. "ఏముంది ఆ లెటర్‌లో ఇవ్వు" అని చెప్పేసి లెటర్ చూడగానే చాలా కోపమొచ్చేసి, తను ఎక్కడుందో నేను వెంటనే చూడాలని చెప్పేసి కోపంగా బయటకు వెళ్తాడు. తర్వాత ఆ లెటర్‌లో ఏముందో మనకు కంటెంట్ చూయిస్తారనమాట. శంక్ ఫోటో ఒకటుంటుంది స్విమ్మింగ్ పూల్‌లో తను సడెన్‌గా పడిపోయినప్పుడు ఆ ఫోటో ఒకటి తీసి, "నీకు ఇలా కావాల్సిందే" అన్నట్టు ఆ లెటర్‌లో ఉంటుంది. ఈ అమ్మాయికి ఎంత పొగరు ఇలా చేస్తుందా అని చెప్పేసి తనకందుకే కోపమొచ్చేసి వెంటనే తనని మీట్ అవ్వడానికి వెళ్తాడనమాట. జియాన్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు లోపలెవరో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటే ఆ బాల్ బయటకొస్తుందనమాట. సడెన్‌గా తిని మీదకి వస్తునేసరికి తిను టెన్షన్ పడి వెంటనే కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి షంగ్ వచ్చి ఆ బాల్‌ని తన మీద పడకుండా స్టాప్ చేస్తాడు. తను వెంటనే అక్కడ పక్కన నిలబెడతాడనమాట. "ఆ లెటర్ నువ్వేనా మంకీకిచ్చి పంపించిందంటే" "అవును నేనే ఇచ్చి పంపించాను. చదివారా? మనసులో ఉన్నదంతా లెటర్‌లో రాసేసానంటే" అంటే అదంతా రాసింది నువ్వే అనమాట" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "అవును నేనే. నా సారీని యాక్సెప్ట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకేం లేకపోతే ఇక నేను వెళ్తున్నానని" చెప్పేసి తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేసి క్లబ్ రిక్రూట్‌మెంట్ జరుగుతూ ఉంటుందనమాట. మీఫెన్ ఇంకా జియాన్ ఇద్దరు అక్కడ వాళ్ళు దేంట్లో ఏ క్లబ్‌లో జాయిన్ అవుదామా అని చెప్పి డిసైడ్ అవుతూ ఉంటే, జియాన్ ఆల్రెడీ నేను స్విమ్మింగ్ క్లబ్‌లోనే జాయిన్ అవుతాను. ఎందుకంటే దాంట్లో జాయిన్ అయితేనే క్రెడిట్స్ ఎక్కువొస్తాయని చెప్పేసి అంటుంది.
మరి నీకు ఓకేనా? ఆల్రెడీ షన్‌తో గొడవైంది కదా! అంటే, అది ఆల్రెడీ నిన్న సార్ట్ ఔట్ అయిపోయింది. నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి నేను వెంటనే అక్కడికి వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని ఫిల్ చేసి అక్కడికి వెళ్ళిస్తుందనమాట. తనిచ్చే టైంలోనే ట్యాంక్ కూడా అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తుంది. ఇద్దరు అప్లికేషన్‌లు చూసి జియాన్‌ని వాళ్ళు సెలెక్ట్ చేయరనమాట. ట్యాంక్‌కి ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ ఇంకా అవార్డ్స్ ఉన్నాయి. జియాన్‌కి ఏం లేవని చెప్పేసి. నీకేం లేవు కదా! అంటే అదేంటి అలా అంటారు? రిక్రూట్‌మెంట్‌లో ఇవన్నీ ఉండాలని చెప్పి మీరేం రూల్స్ లేవు కదా! ఇక్కడే కదా బోర్డ్ పెట్టారు. ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి. ఇప్పుడేంటి మరి ఇలా అంటారంటే, అప్పుడే అక్కడికి షంగ్ ఇంకా మన మంకీ ఇద్దరొస్తారనమాట వచ్చేసి. షంగ్ వచ్చేసి నేను అప్రూవ్ చేస్తున్నాను తన అప్లికేషన్‌ని. తను స్విమ్మింగ్ క్లబ్‌లో జాయిన్ అవ్వచ్చు అన్నట్టు చెప్తాడు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. మంకీ ఏమో అదేంటి నిన్ను స్విమ్మింగ్‌లో పూల్‌లో తోసేసింది అలా ఎలా యాక్సెప్ట్ చేస్తావన్నట్టు చెప్పబోతూ ఉంటే తను నోరు మూసేస్తాడు. నువ్వేం మాట్లాడకని చెప్పేసి. తినేమో థాంక్ యూ చెప్పేసి షంగ్‌కి హైఫై ఇస్తుంది. షంగ్ వెళ్ళి అప్పుడు టైంకొచ్చేసేయి మరి ట్రైనింగ్‌కి అన్నట్టు చెప్తాడు. తప్పకుండా వస్తా అన్నట్టు చెప్తుంది. ఆ రోజు పూల్ దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందనమాట. మంకీ వచ్చేసి అందరికి అనౌన్స్ చేస్తూ ఉంటాడు. న్యూగా క్లబ్‌లో జాయిన్ అయిన వాళ్ళందరికీ వెల్కమ్ అని చెప్పేసి. ఈసారి నుండి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి న్యూ మెంబర్‌కి ఒక సీనియర్‌తో మేము పెయిర్ చేస్తాము. సెపరేట్‌గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఫస్ట్ మన క్లబ్ ప్రెసిడెంటే చూజ్ చేసుకుంటాడు. తనతో ఏ జూనియర్‌నైతే సెలెక్ట్ చేసుకుంటాడో ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పేసి లైన్‌గా వెళ్ళిపోయి ఫైనల్లీ కావాలని చెప్పేసి ట్యాంక్ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి జియాన్‌ని సెలెక్ట్ చేస్తాడనమాట. అసలు తన గోల్ ఏంటంటే జియాన్‌ని సెలెక్ట్ చేసి తనకి ట్రైనింగ్ అన్న పేరుతోటి తనని టార్చర్ చేద్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు. తనకలా చేసిందని చెప్పేసి. రెడీగా ఉండు. నేను నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను. మంచిగా పెర్ఫార్మ్ చేయాలంటే తప్పకుండా అన్నట్టు జియాన్ చెప్తుంది. తర్వాత అందరూ ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు టాంగ్ వచ్చేసి జియాన్ దగ్గరికి, "అసలు నువ్వు కరెక్ట్ ఫిట్ కాదనిపిస్తుంది. ప్రెసిడెంట్ ట్రైనింగ్ నీకిచ్చేంత నీలో ఏముంది? నీకది మంచి స్పాట్ కాదని నాకనిపిస్తుంది. మనం ఒక రేస్ పెట్టుకుందాం పూల్‌లో. ఒకవేళ నువ్వు విన్ అయితే ఆ స్పాట్ నీకే. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఆ స్పాట్‌ని వదిలేసి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి" అన్నట్టు తను చెప్తుందనమాట. ఓకే. మరి ఒకవేళ నేను గెలిస్తే అప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను ఈ క్లబ్ నుండి క్విట్ అయిపోతానన్నట్టు చెప్తుంది. అంత అవసరం లేదు. నేనేమి అలా చేయమని నిన్ను అడగలేదు కదా! అంటే, ఏదైనా గేమ్ అంటే గేమే. నేను క్విట్ అయిపోతాను. నువ్వు గెలిసినప్పుడు చూద్దాంలే అన్నట్టు తను చెప్తుందనమాట ట్యాంగ్. ఇక ఇద్దరు గేమ్‌ని స్టార్ట్ చేస్తారనమాట. పైనుండి మంకీ ఇంకా మన శంకుడు చూస్తూ ఉంటారు. మంకీ వచ్చేసి అసలు నువ్వు తన్నెందుకు చూజ్ చేసుకున్నావంటే, తన కర్లీ హెయిర్‌ని స్ట్రెయిటెన్ చేద్దామని చూజ్ చేసుకున్నా అన్నట్టు చెప్తాడు. ఇక ఇద్దరు రేస్ చేసుకుంటూ ఉంటారు కదా! స్టార్టింగ్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళేప్పుడు టాంగే ఫ్రంట్‌లో ఉంటుందనమాట. బట్ రివర్స్ వచ్చేప్పుడు మాత్రం చాలా స్పీడ్‌గా వస్తుంది. మన జియాన్ ఫైనల్లీ తనే విన్ అవుతుంది. విన్ అయింది కాబట్టి మాట ప్రకారమే టాంగ్ ఏం చేసిందంటే, "నువ్వు విన్ అయితే నేను ఈ క్లబ్‌ని క్విట్ చేస్తానని చెప్పాను కదా! మాట అంటే మాటే. నేను క్విట్ చేస్తా" అన్నట్టు చెప్తుంది. అవసరం లేదు అదేమన్నట్టు చెప్తున్నా కూడా వినకుండా నేను క్విట్ చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. మంకీ ఇదంతా చూసి, "నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయికి నిజంగానే టాలెంట్ ఉన్నట్టుంది" అన్నట్టు తనతో చెప్తాడు షంగ్‌తో. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్‌లో రన్నింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట. టైం అయిపోయిన తర్వాత కూడా అందరిని వెళ్ళిపోమని చెప్పి, బట్ మన జియాన్‌ని మాత్రం ఉండమని చెప్పి, "నీకింకా ట్రైనింగ్ పెండింగ్ ఉంది" అని చెప్పేసి తనని మాత్రం ఆగమని చెప్తాడనమాట. కానీ శంకొచ్చేసి ఓన్లీ జియాన్‌ని మాత్రమే అక్కడ ఉండమని చెప్తాడు కదా! ఎక్స్‌ట్రా ట్రైనింగ్ ఉంది నీకని చెప్పేసి. సో, అందరిని వెళ్ళిపోమని చెప్తాడు గ్రౌండ్‌లో. తనకి మాత్రం ఇంకా యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాడనమాట. తనకి చాలా నీరసం వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా చేసేసాను ఇక చాలు అంటే, "ఏంటి నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నావు ఇంత వీకా? ఇలాంటి వాళ్ళు మా క్లబ్‌లో పనికిరారు. సో, నువ్వు క్విట్ అవ్వడం బెస్ట్" అన్నట్టు చెప్తాడు. ఆ మాట అనగానే తన మనసులో ఇతను ఇదంతా కావాలని చేస్తున్నాడో నాకు బాగా అర్థమవుతుంది. బట్ క్విట్ అయితే నేను అవ్వలేను. ఎందుకంటే నాకు స్కాలర్‌షిప్ అమౌంట్ కావాలంటే క్రెడిట్స్ ఎక్కువ కావాలి. ఈ క్లబ్‌లో జాయిన్ అయితేనే ఎక్కువొస్తాయి. నాకు ఇక వేరే ఆప్షన్ లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదని చెప్పి, నేను మీకు చెప్పాను క్విట్ అవుతానని, చేస్తాను అని చెప్పేసి తను పాపం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుందనమాట అతను చెప్పినట్టుగా. ఇక రూమ్‌కి వెళ్ళిపోయి తను హెడ్ బాత్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్తే, టాంగ్ ఏం చేస్తుందంటే తన రూమ్‌మేట్ తన మీద కోపంతోటి తను యూజ్ చేసే షాంపూలో ఏవో కలర్స్ పోసేసి రీప్లేస్ చేస్తుంది ఇంకొక బాటిల్‌తో. అది హెడ్ బాత్ చేసిన తర్వాత తన హెయిర్ అంతా కలర్‌గా మారిపోతుందనమాట. తనిక గట్టిగా అరుచుకుంటూ బయటకొస్తుంది. ఎవరు ఈ పని చేశారని చెప్పేసి. మీఫెన్ కూడా రూమ్‌లోనే ఉంటుంది. బయటికి రాగానే టాంగ్‌ని క్వెషన్ చేస్తుంది. "ఇదంతా నువ్వే చేసావు కదా!" అంటే, "నేనెందుకు చేస్తాను? నాకేం పని? నేను నా పాటికి నేను బుక్ చదువుకుంటున్నాను" అన్నట్టు తను చెప్తుంది. "ఆ బుక్ కూడా రివర్స్‌లో ఉంది. పైగా నీకు రూమ్‌లో బుక్ చదివే అలవాటు కూడా లేదు. నిజం చెప్పు" అంటే, "నిజమే చెప్తున్నాను. నాకేం పని" అన్నట్టు టాంగ్ చెప్తుందనమాట. "మరి నీ చేతికున్న ఆ కలర్ సంగతేంటంటే, అది నేను పెయింటింగ్ ఏసేప్పుడు తగిలిందిలే" అన్నట్టు కవర్ చేస్తుంది. అక్కడ పక్కనే కలర్ ట్యూబ్ ఉంటే, ఇక్కడ ట్యూబ్ కూడా ఉంది కదా! ఈ కలర్ ఏంటో చూస్తే అర్థమైపోతుంది నువ్వు చేసావా లేదా అని చెప్పేసి అన్నట్టంటే, అది యెల్లో కలర్ అది కాదు నేను వేసింది అన్నట్టు తను చెప్పేస్తుందనమాట మాటల్లో. సో, పక్కన మీఫెన్ కూడా అసలు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఎందుకిలా చేసావు అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటుందనమాట. జియానేమో
నాకిప్పుడే అర్థమైంది. రేపు మార్నింగ్ సలూన్‌లో మీట్ అవుతాను నిన్ను. మర్యాదగా సలూన్‌కి రా అని చెప్పేసి తనకి చెప్పేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరికీ కనిపించకూడదని చెప్పేసి హ్యాట్ పెట్టుకొని సైకిల్ తొక్కుంటూ సలూన్‌కి వెళ్తూ ఉంటుందనమాట ఫాస్ట్‌గా తను. ఆ హెయిర్ స్టైల్ అంతా అలా అయ్యేసరికి కలర్స్‌గా అయ్యేసరికి వెళ్ళేప్పుడు మన శంఖ్ కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అటువైపే హూడీ వేసుకొని మంకీ క్యాప్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. సో, అనుకోకుండా తినేం చేస్తుందంటే శంఖ్ వెళ్తూ ఉన్నప్పుడు తిను ఫాస్ట్‌గా వెళ్తూ శంఖ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటాడు. అది తిన చేతికి తగులుతుందనమాట. అలా తగిలినప్పుడు తన క్యాప్ కూడా టైట్ అయిపోయి ఫేస్ మొత్తం కవర్ అయిపోతుంది. తినేమో ఆగి ఎవరిలా చేసిందని చెప్పేసి షంగేమో అరుస్తూ ఉంటాడు. వామ్మో! షంగ చచ్చానురా బాబు చూసాడంటే నా పని అయిపోయిందే ఇక ట్రైనింగ్‌లో నా అంతు తేలుస్తాడని చెప్పేసి నన్ను అస్సలు చూడకూడదు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఉండండి తీస్తున్నానని చెప్పేసి హడావిడిగా ఇయర్ ఫోన్స్‌ని తీసేసి ఫేస్ కనిపించకూడదని చెప్పేసి షంగ్‌ని అటువైపు తోసేసి తిను ఫాస్ట్‌గా సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటుందనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ హ్యాట్ కూడా కింద పడిపోతుంది. షంగ్ వచ్చేసి తిన్ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తాడు. ఇదేంటి తిని హెయిర్ ఎవరసలు తిని హెయిర్ ఏంటి కలర్స్‌గా ఉందని చెప్పేసి అనుకుంటాడనమాట. వీళ్ళక్కడ కెఫేకి వెళ్తారనమాట. మన షంగ్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు కదా! మంకీ ఇంకా యువాన్. సో, కెఫేకి వెళ్ళి అక్కడ మంకీ వచ్చేసి షీని క్వెషన్ చేస్తాడు. "ఏంటి ఈరోజు ఎంతమందున్నారంటే" యువాన్‌కే థాంక్ యూ చెప్పాలి. అతని ఫ్యాన్సే వీళ్ళంతా అన్నట్టు తను చెప్తాడు. అప్పుడే షంగ్ కూడా లోపలికొస్తాడు. షంగ్ లోపలికి రాగానే తన హ్యాట్ అక్కడ పడిపోయినప్పుడు ఆ హ్యాట్ కలెక్ట్ చేసుకొనొస్తాడనమాట. ఏమైందని వాళ్ళ ఫ్రెండ్స్ క్వెషన్ చేస్తే, ఇందాక ఎవరో ఒక అమ్మాయి నన్ను ఇచ్చేసింది. ఎవరో చూద్దామంటే ఫేస్ చూడలేదు. బ్యాక్ సైడ్ నుంచి చూసాను. కలర్‌గా ఉంది తన హెయిర్ అంటే మంకీ ఏంటో కర్లీ హెయిర్ అమ్మాయి, తర్వాత కలర్ హెయిర్ ఉన్న అమ్మాయి ఇలాంటి వాళ్ళే నీకు తగులుతున్నారు ఈ మధ్య అన్నట్టు తను చెప్తాడు. అప్పుడే కాఫెటేరియాకి జియాన్ వస్తుందనమాట. తనేం చేస్తుందంటే కర్లీ హెయిర్‌ని సలూన్‌కి వెళ్ళి స్ట్రెయిటెన్ హెయిర్‌గా చేంజ్ చేసుకొనొస్తుంది. పర్మనెంట్ స్ట్రెయిటనింగ్ చేసుకొనొస్తుంది. తను రాగానే మంకీ చూసి అది జియానే కదా! చాలా బావుంది. చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. హెయిర్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత అన్నట్టు చెప్తాడు. వెంటనే షంగ్ కూడా చూస్తాడనమాట. ఏంటి తను క్యూట్‌గా ఉందా? నాకేం అనిపించలేదు అన్నట్టు తనంటాడనమాట. జియాన్ తన ఫ్రెండ్ మీఫెన్ కోసం వస్తుంది. తను ఫస్ట్ ఫ్లోర్‌లో ఉందని తెలిసి వెంటనే ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తుందనమాట. యాక్చువల్లీ అక్కడ ప్రిన్స్ లు అని చెప్పేసి ఒక ఐడోల్ ఉంటాడనమాట. అక్కడ కాఫెటేరియాలో ఆ రోజు ఐడోల్ రిలేటెడ్ ఏవో సంథింగ్ ఐటెమ్స్ అని ఇస్తుంటారు. అతనెవరో కాదు యువానే. బట్ యువానే ప్రిన్స్ సు అని చెప్పేసి ఎవరికీ తెలీదు వాళ్ళ ఫ్రెండ్స్‌కి తప్ప. సో, తన ఫ్రెండ్ మీఫెన్ ఏం చేస్తుందంటే, నాకు ఇంకొక పేరు కావాలి. అందుకే నిన్నిక్కడ లైన్‌లో నిలబడమని చెప్తున్నాను. ఒకరికొకటే ఇస్తున్నారు. సో, ఇక్కడ నిలబడు అని చెప్పేసి తనను కూడా నిలబడమని చెప్తుందనమాట. షంగోజ్ ఇంకా తన ఫ్రెండ్స్ పైకి కూడా వస్తారు. నీకు చాలా టైం ఉన్నట్టుంది కదా! హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి, అలాగే నీ ఐడోల్స్‌ని ఫాలో అవ్వడానికి రేపు రా టైంకి రా. నీకు ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇస్తానులే అన్నట్టు చెప్తాడు. అది నేను నా కోసం రాలేదు, నా ఫ్రెండ్ కోసం వచ్చానని చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతాడనమాట. చెప్పినట్టుగానే ఆ రోజు ఈవినింగ్ ట్రైనింగ్ పాపం అందరూ వెళ్ళిపోయినా కూడా తన్ని మాత్రం స్విమ్ చేయమని చెప్తూనే ఉంటాడు పాపం. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మంకీ క్వెషన్ చేస్తాడనమాట. వాళ్ళిద్దరూ రూమ్‌లో ఉన్నప్పుడు, "ఎందుకు తనని అలా ఇబ్బంది పెడుతున్నావంటే, మరి తను అలా చేసుకుంది. తను చేసిన దానికి నేను ఏదో ఒకటి చేయాలి కదా!" అన్నట్టు తను చెప్తాడు. ఆ మాటలు బయట నుండి మన జియాన్ కూడా వింటుందనమాట. జియాన్‌కి కోపమొచ్చి, "నేనేం చేశాను ఇలా నన్ను కష్టపెడుతున్నాడని" చెప్పి వెంటనే లోపలికొచ్చేస్తే, మంకీ ఇక మీ ఇద్దరు మాట్లాడుకోండి నేను బయటికి వెళ్తున్నానని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. "నేనేం చేశాను ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారు. ఆ పని, ఈ పని చేయమని" చెప్పి అన్నట్టు క్వెషన్ చేస్తే, "నాకు లెటర్ రాసావు కదా! నాకు గుర్తుంది. ఇదిగో లెటర్ నువ్వే చూడు. నీకే అర్థమవుతుంది" అన్నట్టు లెటర్ ఇస్తాడు. అప్పుడే అర్థమవుతుందనమాట. అదేంటి నేను అపాలజీ లెటర్ రాస్తే ఇదెలా వచ్చింది? ఇది నేను కాదు రాసింది. నేను నిజంగా అపాలజీ లెటర్ రాసాను. ఇది ఎలా రీప్లేస్ అయిందో నాకు తెలీదు. నేను మంకీకి నేను రాసిందే ఇచ్చాను లెటర్ అన్నట్టు తను చెప్తుందనమాట. అయినా కూడా అది నమ్మడు. ఇదంతా నువ్వే చేసావు. సో, అందుకే ఇలా చేయాల్సొచ్చింది నేను అన్నట్టు తను చెప్తాడు. జియాన్ సరే అయితే ఇప్పుడు మీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పండంటే 10 డేస్ నాకు అసిస్టెంట్‌గా ఉండాలి అన్నట్టు తను చెప్తాడనమాట. ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్తుంది. తన ఫోన్‌లో నంబర్ కూడా సేవ్ చేస్తాడు. ఇదే నా నంబర్ ఎప్పుడు ఎక్కడ కాల్ చేసినా కూడా నువ్వు నాకు ఆ హెల్ప్ చేసి పెట్టాలని చెప్పేసి. అప్పుడే ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పి చెప్తాడనమాట. తనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ. ఒక్కసారే చెప్తాడు. అవన్నీ ఫాస్ట్‌గా చెప్పేస్తాడు. సెకండ్ టైమ్ చెప్పమన్నా కూడా రిపీట్ చేయడు. కార్డ్ ఇచ్చేసి వెళ్లి తీసుకురా అని చెప్పి చెప్తాడు. పాపం తనిక ఆ రోజు నుండి తన చుట్టే తిరుగుతూ ఉంటుందనమాట. జియాన్ షంగ్ చుట్టే. వేరే అమ్మాయి షంగ్‌తో మాట్లాడాలనుకున్నా కూడా నా అసిస్టెంట్ ఉంది కదా! తనతో జియాన్‌తో మాట్లాడండి. ఏమున్నా తన నంబర్ తీసుకోండి అన్నట్టు చెప్తాడు. ఇక అందరూ తనకి మెసేజ్‌లు పెట్టడం స్టార్ట్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్తే తనేమో రిలాక్స్‌గా కూర్చొనుంటుందనమాట. అదేంటి వెళ్లి వెంటనే తీసుకురాకుండా ఇంత రిలాక్స్‌గా కూర్చొనుందని చెప్తే తనేం చేసిందంటే ఆర్డర్ చేసిందనమాట క్యాంపస్ డెలివరీ. సో, ఫస్ట్ ఆర్డర్ ఫ్రీ అయ్యేసరికి అదే విషయం షంకి చెప్తే, "ఇదన్నమాట సంగతి. నాకు కోపం తెప్పించావు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో" అంటే, "సరే వెళ్తానని" చెప్పేసి వెళ్ళే ముందు, "ఇందాక ఒక అమ్మాయి నీతో మాట్లాడాలనుకుంది కదా! ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టమంట" అని చెప్పి, ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్‌ని కావాలని చెప్పేసి అందరికి వినిపించేలా గట్టిగా చదువుతూ ఉంటుంది. షంగ్ కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. షంగ్ వెళ్ళిపోతున్నా తనని ఫాలో అవుతూ కావాలని ఆ మెసేజ్ చదువుతూ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. షంగ్ ఇక నాకు మీటింగ్ ఉంది అని చెప్పేసి ఒక మీటింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఇక సైలెంట్‌గా బయటకొచ్చేస్తుంది తను. జియాన్. నెక్స్ట్ సీన్‌లో షంగి ఇంకా షీ ఇద్దరు లైబ్రరీకి వెళ్తారు.
షెంగ్ ఏం చేస్తాడంటే ఎప్పటిలాగే ఒక మ్యాథమెటిషియన్ తన ఫేవరెట్ ఫీమేల్ మ్యాథమెటిషియన్ బుక్ తీసుకొస్తాడు. తీసుకొచ్చేసి న్యూస్ పేపర్‌లో ఏదో టఫ్ క్వెషన్ వచ్చిందని చెప్పి దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి ఒక పేపర్‌లో ఆ క్వెషన్ రాస్తాడనమాట. సాల్వ్ చేద్దామని చెప్పేసి అంటూ ఉంటే నేను వెళ్తున్నాను, నాకు వేరే పనుందంటే, అవునా వెళ్తున్నావా? సరే నేను కూడా వస్తానని చెప్పేసి ఇద్దరు ఇక ఆ బుక్‌ని అక్కడ లైబ్రరీలోనే ఒక ప్లేస్‌లో పెట్టేస్తాను వెళ్ళిపోతాడు షీతో పాటు. అదే టైంకి మన జియాన్ ఇంకా తన ఫ్రెండ్ కూడా మీఫెన్ కూడా వస్తారనమాట. జియాన్ కూడా మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ కోసమే వెయిట్ చేసి అక్కడ సెర్చ్ చేస్తూ ఉంటుంది. తనకి ఏ టెక్స్ట్ బుక్ అయితే మన షంగ్ అక్కడ పెడతాడో ఆ బుక్‌నే తను తీస్తుంది. ఆ బుక్‌తో నార్మల్‌గా తనేదో సాల్వ్ చేద్దామని చెప్పి తీసుకుంటే అందులో షంగ్ పెట్టిన పేపర్ కూడా చూస్తుంది. ఆ క్వెషన్ చూడగానే ఇది కొంచెం టఫ్‌గా ఉంది, దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం అని చెప్పేసి తను సాల్వ్ చేస్తూ ఉంటుందనమాట. మీఫెన్ ఏమో "ఏం చేస్తున్నావు నువ్వు" అంటే నేను ఒక టఫ్ ప్రాబ్లమ్ వచ్చింది, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే, "ఏంటి నువ్వు మరెందుకు మ్యాథ్స్ చూజ్ చేసుకోలేదు నీ డొమైన్" అంటే, నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. బట్ సైకాలజీ అంటే ఇష్టం. ఎందుకంటే పీపుల్‌కి హెల్ప్ చేయాలని చెప్పి నా లైఫ్‌లో అనుకున్నాను. అందుకే సైకాలజీ చూజ్ చేసుకున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఆ ప్రాబ్లమ్ ఫైనల్లీ తను సాల్వ్ చేసి అదే బుక్‌లో పెట్టేసి, ఆ బుక్‌ని అక్కడ పెట్టేసి తను వెళ్ళిపోతుంది మీఫెన్‌తో. నెక్స్ట్ డే మార్నింగ్ షెంగ్ ఏం చెప్తాడంటే 9 ఏఎంకి స్విమ్మింగ్ క్లబ్‌ది సెకండ్ ఫ్లోర్ క్లీన్ చేయాలన్నట్టు తనతో చెప్తారు. ఇప్పుడు తన అసిస్టెంట్ కాబట్టి. సరే అని చెప్పి ఎర్లీ మార్నింగ్ అది క్లీన్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ చాలా బోర్డ్స్ ఉంటాయన్నమాట. చాలా పెట్టెలుంటాయి. అదేంటి ఇలా ఉందని చెప్పి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక క్లైంబింగ్ జిమ్ కనిపిస్తుందన్నమాట. ఏంటి క్యాంపస్‌లో ఏదో ఒకటి ఉందని తెలీదే ఇప్పుడే చూస్తున్నానని చెప్పేసి తను అనుకుంటుంది. సరే అని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క మన షంగ్ వచ్చేసి ఆ ప్రీవియస్ డే తన టెక్స్ట్ బుక్ అక్కడ పెట్టాడు కదా! ఆ ప్రాబ్లమ్ ఒక పేపర్‌లో రాసేసి, మళ్ళీ లైబ్రరీతో షీతో వెళ్ళి ఆ బుక్‌లో ఆ పేపర్ కోసం చూస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఎవరో సాల్వ్ చేసుంటారు. చెప్పాను కదా! ఆల్రెడీ మన జియాన్ సాల్వ్ చేసుంటుందని చెప్పేసి. అది చూసి ఎవరో కన్ఫర్మ్‌గా ఒక అమ్మాయి సాల్వ్ చేసింది. ఎందుకంటే అబ్బాయిలు ఇంత నీట్‌గా ఉండదు హ్యాండ్ రైటింగ్. కన్ఫర్మ్‌గా అమ్మాయే అయ్యుంటుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. అదేంటి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగిందంటే తను మ్యాథమెటిక్స్‌లో చాలా జీనియసా? లేదు ఇది కొంచెం లో డిఫికల్టీ క్వెషన్. దీనికన్నా ఎక్కువ డిఫికల్టీ క్వెషన్ ఇచ్చి చూస్తానని చెప్పేసి తినేం చేస్తాడంటే ఇంకొక పేపర్‌లో దీనికన్నా ఎక్కువ డిఫికల్ట్ క్వెషన్ రాసి ఆహ్, అదే బుక్‌లో మళ్ళీ ఆ పేపర్ పెట్టేసి అక్కడ పెట్టేస్తాడు. అక్కడ పెట్టేసి ఇక జియాన్‌ని మీట్ అవుదామని చెప్పేసి వెళ్తాడనమాట. తనని క్లీనింగ్ చేయమని చెప్పాడు కదా! సో, తిను వెళ్ళేసరికి జియాన్ పాపం అక్కడే పూల్ దగ్గర పడుకొని నిద్రపోతూ ఉంటుందనమాట క్లీనింగ్ అంతా చేసి. సో, తినికి షంగ్ అది చూసి వెంటనే జియాని లేపుతాడు. "ఏంటి నువ్వెక్కడ పడుకున్నా నిద్రపోగలవా? అంత ఫ్రీగా నిద్రపోతున్నావు. సరే రా ఇక నాతో పాటు రేపు మార్నింగ్ నా ఆఫీస్‌కొచ్చేసేయి. ఇక అన్నీ హ్యాండ్ ఓవర్ చేద్దువు గానీ, ఇక అసిస్టెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదని" చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి నెక్స్ట్ డే తన ఆఫీస్‌కి వెళ్లి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. అక్కడంతా చూస్తూ ఉన్నప్పుడు కింద ఏదో బ్రేక్ అయ్యి చిన్న మార్బుల్‌లా పడుంటుంది. ఏంటా అని చెప్పి చూస్తూ ఉంటే పైన ఒక ట్రాఫీది పగిలిపోయి అక్కడ పడుంటుంది. దాన్ని తీసుకొని ఇది దీనిదే అనుకుంటా పగిలిపోయినట్టుందని చెప్పేసి ఒక ఫోటో తీసుకుంటూ ఉంటుందనమాట. బయట దాన్ని సెట్ చేద్దామని చెప్పేసి. అప్పుడే అక్కడికి షంగ్ వస్తాడు. షంగ్ లోపలికొచ్చేసి "అసలు నా ట్రాఫీ నువ్వెందుకు పట్టుకున్నావు?" అన్నట్టు గట్టిగా క్వెషన్ చేస్తాడు. యాక్చువల్లీ ఆ ట్రోఫీ తన ఫ్రెండ్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో విన్ అయిన ట్రోఫీ అనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్ ఇంకా తను ఫోటో కూడా తీసుకుంటాడు. సో, పాస్ట్‌లో జరిగింది గుర్తు చేసుకుంటూ, "ఎందుకు ఇది బ్రేక్ చేసావు?" అని చెప్పి తనని క్వెషన్ చేస్తే, "నిజంగా నేను బ్రేక్ చేయలేదు. ఆల్రెడీ బ్రేక్ అయ్యింది. అందుకే నేను ఫోటోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఫిక్స్ చేయొచ్చేమో అని చెప్పేసి కావాలంటే చూడు" అంటే ఆ ఫోన్ ఇసిరి కొట్టేస్తాడు. తనకిక వెంటనే వెళ్లి చాలా కోపం వస్తుందనమాట. ఫోన్ చూసుకుంటే గ్లాస్ అంతా పగిలిపోయి ఉంటుంది. షంగ్ వచ్చేసి "నేను పే చేస్తానులే ఫోన్ కంటే అవసరం లేదు. నేను నిజమే చెప్తాను. నిజంగా నేనే పగలగొట్టుంటే అదే చెప్పేదాన్ని కదా! అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేనైతే ఈ పని చేయలేదని" చెప్పేసి కోపంగా బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే మంకీ లోపలికొస్తూ ఉంటే మంకీకి డాష్ ఇచ్చేసి వెళ్ళిపోతుందనమాట. తనంత కోపంగా వెళ్ళేసరికి మంకీ ఏమైందా అని చెప్పి లోపలికి వెళ్లి చూస్తే ఆ ట్రాఫీ పగిలిపోయి ఉంటే ఎవరు చేశారన్నట్టు షంగ్‌ని క్వెషన్ చేస్తాడు. తెలీదు అన్నట్టు చెప్తాడు. అక్కడ ఒక కన్సర్ట్ టికెట్ చూస్తాడనమాట మంకీ. సో, వెంటనే అది చూసి ఎవరో ఈ టికెట్ పెట్టడానికే వచ్చి ఇది పగలగొట్టినట్టున్నారే అన్నట్టు తననుకుంటాడు. ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరొచ్చారో. ఈ కన్సర్ట్‌కి వెళ్తాను. అప్పుడు తెలిసిపోతుంది కదా! ఆ సెకండ్ టికెట్ ఎవరి దగ్గర ఉందో. వాళ్ళు కూడా అక్కడికొస్తారు తెలిసిపోతుంది అన్నట్టు ఈవినింగ్ ఆ కన్సర్ట్‌కి వెళ్తాడనమాట. కన్సర్ట్‌కి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక స్టార్ట్ అవ్వగానే లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటే అదే కన్సర్ట్‌కి మన జియాన్ కూడా వెళ్తుందనమాట. తన పక్క సీట్‌లో జియానే వచ్చి కూర్చుంటుంది. జియాన్ ఏమో షంగ్ ఫేస్ చూసి, షంగ్ ఏమో జియాన్ ఫేస్ చూసి ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతారు. కన్సర్ట్‌లో అనుకోకుండా నెక్స్ట్ సీట్స్‌లో కూర్చుంటారు కదా!
షంగ్‌ని క్వెషన్ చేస్తుంది. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి. షంగ్, "అబ్బా! ఏం తెలియనట్టు బానే యాక్ట్ చేస్తున్నావు కదా!" అంటే, "యాక్ట్ చేయడం ఏంటి? ఎందుకెప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంటావు? అసలు నువ్వొచ్చావు కదా! నాకిక ఈ కన్సర్ట్ కూడా అటెండ్ అవ్వాలని లేదు. నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది" అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే, వెనక వాళ్ళంతా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుందనమాట. సో, తను అడ్డొస్తుందని చెప్పేసి, "ఎందుకు లేచావు? కూర్చో, కూర్చో" అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉంటారు. షంగ్ తనని లాగేస్తాడనమాట. "ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా అందరూ నిన్ను తిడతారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, మర్యాదగా కూర్చో" అన్నట్టు తనని కూర్చోమని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇంకేం చేయాలో అర్థం కాక అలానే కూర్చొనుంటుంది. కన్సర్ట్ జరుగుతూ ఉంటే తనకు బాగా నిద్రొస్తూ ఉంటుందనమాట. వెళ్లి పద్దాకలా షంగ్ మీద పడుతూ ఉంటుంది షోల్డర్ మీద. షంగ్ ఏమో తనని తోసేస్తూ ఉంటాడు. మళ్ళీ షంగ్ షోల్డర్ మీద పడుతూ ఉంటుంది. కన్సర్ట్ అయిపోయిన తర్వాత షంగ్‌కి ఏమి రైడ్స్ బుక్ అవ్వవనమాట. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే తనేం చేస్తుందంటే అక్కడ రెంట్‌కి ఒక స్కూటీ తీసుకొని అప్పుడే షంగ్ అక్కడ నిలబడుంటే, "ఏంటి నువ్వింకా ఎళ్ళలేదా?" అంటే, అయినా నేను నిద్రపోతుంటే నువ్వు నన్నెందుకు లేపలేదు? నేనొక్కదాన్నే ఉన్నానక్కడ అంటే, అప్పుడు షంగ్ ఏం చేశాడో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సో, కన్సర్ట్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి తనని లేపొద్దని చెప్పి చెప్తాడనమాట అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళకి కూడా. నేనెందుకు లేపాలి? నువ్వేమన్నా నాకు పరిచయమా ఏంటి అంటే, "ఓహ్! అవునా? సరే అయితే నాకెందుకురా నేను వెళ్తున్నానని" చెప్పేసంటే, "ఈ బైక్ నీకెక్కడిదంటే" "అక్కడ తీసుకున్నాను. బట్ ఇదే లాస్ట్ బైక్ నీకు ఛాన్స్ లేదింకా" అన్నట్టు తను చెప్తుంది. అయ్యో! ఇప్పుడేం చేయాలి? రైడ్స్ కూడా బుక్ అవ్వట్లేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే, "సరే ఇట్స్ ఓకే. నువ్వు నాకేం చేసినా కూడా ఒక ఫ్రెండ్‌గా నీకు రైడ్ ఇద్దామనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కూర్చో" అన్నట్టు తను చెప్తుందనమాట. ఫస్ట్ షంగ్ కూర్చోడు. లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నాను కూర్చుంటావా? నన్ను వెళ్ళిపోమంటావా? అంటే ఇంక కూర్చుంటాడనమాట. తనే రైడ్ ఇస్తుంది. కావాలని చెప్పేసి చాలా స్పీడ్‌గా వెళ్తుందనమాట. షంగ్ వెనకున్నాడని చెప్పి. యూనివర్సిటీకి రాగానే షంగ్ వచ్చేసి, "ఇంకెప్పుడు నా కోసం కన్సర్ట్ టికెట్ కొనకు. అవి నీ స్కాలర్‌షిప్ కదా! ఎందుకు వేస్ట్ చేసుకుంటావు" అంటే, "నేనా? నీకా? అసలు నేను నీకెందుకు కొంటాను డబ్బులు వేస్ట్ చేసుకొని" అన్నట్టు తను క్వెషన్ చేస్తుంది. "నువ్వే కదా ట్రాఫీ అక్కడ పగలగొట్టి కన్సర్ట్ టికెట్ అక్కడికి పెట్టి వెళ్ళావంటే" అప్పుడే తనకు గుర్తొస్తూ ఉంటుందనమాట. యాక్చువల్లీ తనకు ఆ టికెట్ ఇచ్చింది ఎవరో కాదు. తన రూమ్‌లో ట్యాంక్ ఉంటుంది కదా! తనే అనమాట. సో, ఫస్ట్ అసల తను ఇంకా షంగ్ వెళ్దామని చెప్పేసి ఆ కన్సర్ట్ టికెట్ అక్కడ తన రూమ్‌లో పెడదామని వెళ్తే అనుకోకుండా ట్రాఫీ కింద పడి పగిలిపోతుంది. అదెక్కడ తెలుస్తుందేమో అని చెప్పేసి తిను వెళ్తే, కావాలని చెప్పేసి ఆ టికెట్ జియాన్‌కిస్తుందనమాట. జియాన్‌కిచ్చేసి తనని వెళ్ళమని చెప్తుంది. "నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా! నీకే ఈ టికెట్. ఈ టికెట్ ఇస్తున్నాను. ఇక మనిద్దరి మధ్య గొడవ లేవని" చెప్పేసి ఇలా ప్లాన్ చేసి తనని పంపిస్తుంది. తనకిక పిచ్చ కోపమొస్తుందనమాట. సో, తనేం చేస్తుందంటే, "ఈ టికెట్ నేను కొనలేదు. అలాగే నీకు నేను ఇవ్వలేదు. ఆ పని చేసింది నేను కాదు. నేను నీకు క్లియర్‌గా చెప్పాను. ఆ ట్రాఫీ నేను పగలగొట్టలేదని" చెప్పేసి. అయినా నీలాంటి వాడి కోసం నా డబ్బులు నేనెందుకు వేస్ట్ చేసుకుంటా అని చెప్పేసి కోపంగా తన హాస్టల్‌కి వెళ్తూ ఉంటుందనమాట. ట్యాంక్ పని చెప్పాలని చెప్పి. వెళ్ళగానే క్వెషన్ చేస్తుంది. "ఎందుకిలా చేసావని" చెప్పేసి. నేను నార్మల్‌గానే ఇచ్చాను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు అంటే, నిజం చెప్పి అపాలజీ లెటర్ కూడా నువ్వే చేంజ్ చేసావు కదా! అంటే, నేనేం చేంజ్ చేయలేదు. అలా ఎలా చెప్తావు? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అంటే, ఆ లెటర్‌లో ప్రింటింగ్ కూడా ఒక ఫోటో తీసావు కదా! క్యాంపస్‌లో ఎన్నో లేవు. వెళ్లి అక్కడ దగ్గరలో ఉన్న షాప్స్‌కన్నీ వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది నువ్వే అని చెప్పేసి. ఇంకా ఎక్స్ట్రాలు చేయకు నువ్వంటే, నేనేం కావాలని చేయలేదు. నీ వల్ల నేను స్విమ్మింగ్ క్లబ్‌ని క్విట్ చేయాల్సొచ్చింది కాబట్టి, ఆ కోపం మీద చేశాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఇక్కడి వరకు టాలరేట్ చేశాను. ఇంకా నా లైఫ్‌లో గనక నా మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ అయితే నీకు మర్యాదగా ఉండదు. ఇంకోసారి ఇలా చేస్తే అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది ట్యాంక్‌కి. నెక్స్ట్ డే వచ్చేసి మన డియాన్ రెడీ అయ్యి వెళ్తూ ఉంటే, తన ఫ్రెండ్ ఉంది కదా! మీ ఫ్రెండ్ తను అడుగుతుంది. "ఏంటి నువ్వు క్లబ్‌కి వెళ్ళట్లేదా స్విమ్మింగ్ క్లబ్‌కి" అని చెప్పేసి. "ఇక నేను వెళ్ళను అక్కడికసల. నేను క్విట్ చేయాలనుకుంటున్నాను" అని చెప్పేసి కోపంగా లైబ్రరీకి వెళ్తుందనమాట అక్కడ చదువుకోవడానికి. తను లైబ్రరీలో ఉన్నప్పుడు తన గ్రాండ్‌మా కాల్ చేస్తూ ఉంటుందనమాట. తన ఫోనొచ్చేసి షంగ్ వల్ల విరిగిపోయింది కదా! సో, కాల్ కూడా లిఫ్ట్ చేయలేకపోతుంది పాపం. ఏం చేయాలో అర్థం కాక అక్కడ ల్యాండ్ ఫోన్ ఉంటే లైబ్రరీలో ఆ ల్యాండ్ ఫోన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి రిసెప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక కాల్ చేసుకుంటా అని చెప్పేసి ఆ ఫోన్ నుండే వాళ్ళ గ్రాండ్‌మాకి చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా షంగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నా వల్లే కదా పాపం తను ఫోన్ కూడా యూజ్ చేసుకోలేకపోతుందని చెప్పేసి చాలా బాధపడతాడు. తనేమో వాళ్ళ గ్రాండ్‌మాతో మాట్లాడి పెట్టేస్తుందనమాట. వెళ్ళి ఇక ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఫోన్ ఎప్పుడు బాగు చేయించుకోవాలో ఏంటని చెప్పి. శంక్ ఒక కొత్త ఫోన్ కొంటాడనమాట. ఆ రోజు నైట్ తన రూమ్‌లో ఆ ఫోన్‌కి టెంపర్ గ్లాస్ ఇవన్నీ వేసి అంతా ప్రిపేర్డ్‌గా ఉంచుతాడు. తన రూమ్‌మేట్‌ని ట్యాంగ్ వచ్చేసి ఆహ్, జియాన్ రూమ్‌మేటే కదా! ట్యాంక్ నంబర్ ఉంటే ఇస్తావా అని చెప్పేసి తన నంబర్ తీసుకుంటాడు. తినే ట్యాంక్‌కి కాల్ చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి తను లిఫ్ట్ చేయదనమాట. తర్వాత మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరది నాకెందుకు చేస్తున్నారని చెప్పి గట్టిగా అరుస్తుంది. నేను షంగ్‌ని అని చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, షంగ్ ఏం చేస్తాడంటే నేను జియాన్‌తో మాట్లాడాలనుకుంటున్నాను. కొంచెం ఫోన్ తనకి పాస్ చేస్తావా అంటే, నాకు చేసి దాంతో మాట్లాడతావా అని చెప్పేసి కావాలని ఏం చేసిందంటే, జియాన్ ఎంతసేపు బాత్రూమ్ కూర్చుంటావు వచ్చి కాల్ వచ్చింది లిఫ్ట్ చేయి అన్నట్టు చెప్తుంది కావాలని చెప్పి షంగ్ ముందు తన పరువు తీయడానికి. తను సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుంటుందనమాట. ఎవరు అంటే, "నేను షంగ్‌ని. నువ్వు స్విమ్మింగ్ క్లబ్‌ని విత్‌డ్రా చేసుకుందాం అనుకుంటున్నావా? డ్రాప్ అవుదాం అనుకుంటున్నావా? 5000
5000 వర్డ్స్‌తో విత్ అప్లికేషన్ రాసుకొని తీసుకురా అన్నట్టు తనతో చెప్తాడనమాట. అసలు అది పాసిబులా అని చెప్పేసి తను గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ మాట చెప్పేసి కాల్ కట్ చేస్తాడిక. ఆ మాట తను మీఫెన్‌కి కూడా చెప్తే, మీఫన్ అసల అదెలా పాసిబుల్ అవుతుందంటే, ఇంతలో తనొచ్చేసి ట్యాంకొచ్చేసి, "నా ఫోన్ నాకివ్వని" చెప్పేసి ఫోన్ లాక్కెళ్ళిపోతుందనమాట. ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తను ఎలాగోలాగా 5000 తోటి విత్‌డ్రావల్ అప్లికేషన్ కంప్లీట్ చేసి, పూల్ దగ్గర మన షంగ్ ఉంటే షంగ్ దగ్గరికి వెళ్ళి, "ఇదిగో అడిగావుగా తీసుకో" అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది. తనేమో పట్టించుకోకుండా, "నువ్విప్పుడు డ్రాప్ అవుదామంటే కుదరదు. నేను యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు డ్రాప్ అవ్వగలవు. నేనిప్పుడు యాక్సెప్ట్ చేయను" అన్నట్టు తను చెప్తాడు. తనకి కోపమొచ్చేసి, "ఏం చేసుకుంటావో చేసుకో. నేనైతే జాయిన్ అవ్వను. ఇదిగో విత్‌డ్రావల్ ఫార్మ్" అని చెప్పేసి అక్కడ కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటుందనమాట టేబుల్ మీద పెట్టేసి. "ఆగు ఒక నిమిషం. ఇదిగో నీకు ఫోన్. నీ ఫోన్ ఇరక్కొట్టాను కదా!" అంటే, "నాకేం అవసరం లేదు. నేనే కొనుక్కుంటానులే" అన్నట్టు చెప్తుంది. "అంటే ఇంకా నీకు నాకు మధ్య కనెక్షన్ ఏదైనా ఉండాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావంటే, అలా ఉండాలని నేనెందుకు అనుకుంటానంటే, మరి ఈ ఫోన్ యాక్సెప్ట్ చెయి" అంటే, సరే అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకొని, "నేను నీకు రిటర్న్ పే చేస్తాను కన్ఫర్మ్‌గా" అని చెప్పేసి ఇక ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ నుండి తను లైబ్రరీకి వెళ్తుందనమాట. షెంగ్ ఆల్రెడీ అదే బుక్‌లో తన కోసం ఇంకో క్వెషన్ పెడతాడు కదా! సో, ఈసారి ఆ క్వెషన్ తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఇదే కొన్ని డేస్ రిపీట్ అవుతూ ఉంటుంది. తను సాల్వ్ చేయడం, మళ్ళీ షెంగ్ వచ్చేసి అదే బుక్‌లో ఇంకొక ప్రాబ్లమ్ తన కోసం పెట్టడం. తను మళ్ళీ ఆ బుక్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ బుక్‌లో పెట్టేయడం. ఇలా కొన్ని డేస్ గడిచిపోతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో మన జియాన్ ఇంకా మీఫెన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీఫెన్ ఏమో నేను ఫిల్మ్ క్లాస్‌కి అప్లై చేశాను. నువ్వు దేనికి చేశావంటే మ్యాథమెటిక్స్‌కి చేశాను అన్నట్టు తను చెప్తుంది. ఎలాగో ఆ డొమైన్ తీసుకోలేదు కదా! అందుకే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఎలెక్టివ్‌గా అన్నట్టు చెప్తే, "అదేంటి అసలు తెలుసా నీకు అక్కడ ప్రొఫెసర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ చాలా టఫ్ అంట. ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో 10% పాసింగ్ రేట్ అంట. చాలా కష్టంగా ఉంది. మరి నీకు ఓకేనా?" అంటే, "చూద్దాం ఇట్స్ ఓకే. ఏం కాదులే" అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో బ్యాక్ సైడ్ ఆ మ్యాథ్స్ ప్రొఫెసర్ ఇంకా మన షంగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారనమాట. మ్యాథ్స్ ప్రొఫెసర్ వీళ్ళిద్దరిని ఆగమని చెప్తారు ఆ మాటలు వినేసి. షంగ్ ఇంతలో నా డౌట్స్ అయిపోయినాయి. ఇక నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. షంగ్ వెళ్ళగానే మ్యాథ్స్ ప్రొఫెసర్ మీరు రాంగ్ చెప్పారు. పాసింగ్ రేట్ ఓన్లీ 5% 10% కాదు అన్నట్టు వాళ్ళతో చెప్తారు. సో, అలా చెప్పేసి వెళ్ళిపోతారనమాట. మీవేని అడుగుతుంది తన్ని. పాసింగ్ రేట్ ఓన్లీ 5% అంట. ఇంకా నువ్వు దాన్ని ఎలెక్టివ్‌గా చూజ్ చేసుకుంటావంటే, అవును చూజ్ చేసుకుంటాను. చూద్దాం ఏమవుతుందో నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం కదా! అన్నట్టు తను చెప్తుంది. ఓకే మరి నీ ఇష్టం అని చెప్పేసి అంటే అప్పుడే వాళ్ళకొక నోటిఫికేషన్ వస్తుందనమాట. అదేంటంటే సెమిస్టర్ రిజల్ట్స్‌లో నార్మల్‌గా స్కోర్‌లో ఎలక్ క్లబ్ యాక్టివిటీ స్కోర్ కూడా ఇంక్లూడ్ చేస్తామన్నట్టు. సో, తిను వెంటనే అయ్యో! ఇప్పుడేం చేయాలి? ఆల్రెడీ నేను స్విమ్మింగ్ పూల్‌లో క్విట్ అయ్యాను. ఇప్పుడు క్లబ్ యాక్టివిటీస్ కన్ఫర్మ్ అంటున్నారు స్కోరు. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఇప్పుడెవరు న్యూగా కూడా తీసుకోరు. అతనేమో మళ్ళీ నన్ను బ్యాక్‌గా చేర్చుకోడేమో షంగ్ అన్నట్టు చెప్తూ ఉంటే మీఫెన్ కొత్త క్లబ్ కూడా స్టార్ట్ చేయొచ్చు మనం. మా కాస్మోస్ ప్లే క్లబ్ కూడా లాస్ట్ ఇయరే స్టార్ట్ అయిందంట. అలా ఏమన్నా ట్రై చేసి చూడు. మేబీ ఒకవేళ షంగ్‌ని అడిగితే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ క్లబ్‌లోనే రీజాయిన్ చేయించుకుంటాడేమో అడుగు అన్నట్టు తను చెప్తుంది. జియాన్ ఏమనుకుంటుందంటే క్లైంబింగ్‌ది నార్మల్‌గా ఒకరోజు క్లీన్ చేసేప్పుడు అక్కడ రాక్ క్లైంబింగ్ క్లబ్ చూసింది కదా! బట్ అక్కడ ఎవరు లేరు. అదంతా క్లోజ్ చేసుంటుంది. అది పూల్‌కి సెకండ్ ఫ్లోర్ అనమాట వాళ్ళు తీసుకున్న బిల్డింగ్‌లో. సో, దానికే అది న్యూగా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అప్లికేషన్ పెడితే వాళ్ళేం చెప్తారంటే అదిప్పుడు స్విమ్మింగ్ పూల్ క్లబ్ వాళ్ళే ఆక్రమించుకున్నారు. సో, వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ రావాలి. అది నువ్వు స్టార్ట్ చేయాలన్నా వెళ్ళి ఆ క్లబ్ ప్రెసిడెంట్ షంగ్‌ని అడుగు అన్నట్టు వాళ్ళు చెప్తారు. అయ్య బాబోయ్! మళ్ళీ తిరిగి షంగ్‌ని అడగాలని చెప్పేసి సరే అని చెప్పేసి తను షంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే షంగ్ ఏదో క్లాస్‌కి వెళ్తూ ఉంటే అప్లికేషన్ ఫార్మ్ చూపిస్తుందనమాట. ప్లీజ్ దీని మీద సైన్ చేయి అని చెప్పేసి షంగ్ నాకు క్లాస్ ఉందని చెప్పేసి పట్టించుకోకుండా క్లాస్‌కి వెళ్తాడు. మ్యాథమెటిక్స్ క్లాస్‌కే అనమాట. తిను కూడా అదే చూజ్ చేసుకుంది కాబట్టి తిను కూడా అదే క్లాస్‌కి వెళ్తుంది. అక్కడ షంగ్‌ని చూసి వెంటనే షంగ్ పక్కన కూర్చోవాలని చెప్పేసి అనుకుంటుంది. ట్యాంగ్ వచ్చే గ్యాప్‌లో తనే వెళ్లి షంగ్ పక్కన కూర్చుంటుందనమాట. దీని గురించి డిస్కస్ చేయొచ్చు అని చెప్పేసి. సో, ఈ అప్లికేషన్ గురించి షంగ్‌తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. యాక్సెప్ట్ చేయొచ్చు కదా! అని చెప్పేసి. నేను ఈ పక్కన కూర్చోనని చెప్పేసి ఒక 2, 3 చైర్స్ పక్కన కూర్చుంటాడనమాట. తినేం చేసిందంటే మళ్ళీ షెంగ్ పక్కన వెళ్లి కూర్చొని అప్లికేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి ఇప్పుడు నీకు న్యూగా స్టార్ట్ చేస్తే తప్పేంటి? సైన్ చేయొచ్చు కదా!" అంటే, "తప్పేం లేదు. బట్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావంటే నాకు సైన్ చేయబుద్ధి కావట్లేదు. నాకు నచ్చాలి కదా! నేను ఇవ్వాలంటే" అన్నట్టు తను చెప్తాడు. తన కోపమొచ్చి ఇక తిడదామని చెప్పేసి అప్పుడే నిలబడితే మ్యాథ్స్ ప్రొఫెసర్ లోపలికొస్తూ ఉంటాడనమాట. క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక సైలెంట్ అయిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత షంగ్ వెళ్తూ ఉంటే షంగ్‌ని ఆపి ప్లీజ్ అప్లికేషన్ మీద సైన్ చేయి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సరే సైన్ చేస్తా అని చెప్పేసి అప్లికేషన్ తీసుకొని సైన్ చేయకుండా టేబుల్ మీద దూరంగా విసిరేసి పరిగెత్తి పారిపోతాడనమాట. ఇంకా మంకీ కెఫే దగ్గర అంతా రెడీ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మన షంగ్ వెళ్లి "ఏం జరుగుతుందిక్కడ? ఏంటి హడావిడి చేస్తున్నారంటే" మంకీ ఇలా చెప్తాడనమాట. ఎంటాంగ్ వస్తుంది తెలుసుగా ఎంటాంగ్ వస్తే మన షీ హడావిడి చేస్తాడని చెప్పేసి తన కోసమే ఈ ప్రిపరేషన్ అంతా అన్నట్టు చెప్తాడు. సో, వీళ్ళు మాట్లాడుకునే టైంలో అప్పుడే ఎంటాంగ్ లోపలికొచ్చేస్తుందనమాట. లోపలికి రాగానే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యావు మాకు చాలా హ్యాపీగా ఉందంటే
మిమ్మల్ని చూసి కూడా చాలా డేస్ అవుతుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మిమ్మల్ని మళ్ళీ మీట్ అవ్వడం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. షీ ఏం చేస్తాడంటే తనకి క్యాంపస్ మ్యాప్ ఇస్తాడనమాట. చాలా చేంజ్ అయ్యాయి. సో, నువ్వు ఇయర్ లేవు కాబట్టి నువ్వు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతావు అని చెప్పేసి నీకు ఈ మ్యాప్ ఇస్తున్నానంటే, థాంక్ యూ అని చెప్పేసి, అవును యువన్ ఎక్కడ కనిపించట్లేదంటే తనేదో పని మీద బిజీగా ఉన్నాడులే అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు అందరూ కూర్చుంటారక్కడ. ఈ మధ్య కర్లీ హెయిర్ ఒక అమ్మాయి తగిలిందిలే మన శంకి అన్నట్టు చెప్తే, ఎవరా అమ్మాయి అన్నట్టు క్వెషన్ చేస్తుంది. ఇంతలో షంగ్ సైలెంట్‌గా ఉండు అన్నట్టు చెప్తాడు. అక్కడ పైన బయట కెఫే వాల్ దగ్గర నుండి ఎగురుతూ షంగ్ షంగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుందనమాట. మన జియాంగ్‌తో మాట్లాడుతూ ఉంటారు కదా! అప్పుడే మన జియాన్ లోపలికొస్తుందనమాట. షంగ్ తోటి అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చి మర్యాదగా ఇది సైన్ చెయ్యి. ఇది సైన్ చేయకపోతే నేను మాత్రం ఇక్కడ నుండి కదలను అన్నట్టు చెప్తుంది. అయితే కదలవా ఇక్కడ నుండి అంటే కదిలే ప్రసక్తే లేదు అన్నట్టు చెప్తుందనమాట. పక్కన ఎంటాంగ్ ఎందుకు అంత హార్ష్‌గా మాట్లాడుతూ అమ్మాయిలతోటి ఎంటాంగ్ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది జియాన్‌కి. నా పేరు ఎంటాంగ్. అలాగే నేను ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌కి ఇంతకుముందు మేమందరం క్లాస్‌మేట్సే. ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చాను నేను అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సో, నా పేరు జియాన్ డాన్ అని చెప్పేసి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుందనమాట జియాన్. అంటే పూల్‌లో నుండి వాటర్‌లో నుండి షంగ్‌ని కాపాడింది నువ్వేనా రూమర్స్‌లో అంటే అవునన్నట్టు చెప్తుందనమాట. ఎంటాంగ్ నువ్వు ఆ ఫోటోస్‌లో కన్నా రియల్‌గానే క్యూట్‌గా ఉన్నావన్నట్టు చెప్తుంది. సరే పద ఇక్కడెందుకు మాట్లాడుకోవడం, లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అందరం అని చెప్పేసి అందరూ లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి వెళ్తారు. నీకోసం నేను గిఫ్ట్స్ తీసుకొచ్చానని చెప్పేసి ఫస్ట్ షంగ్ గిఫ్ట్ ఇస్తుందనమాట. నీకు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే ఇష్టం కదా! అందుకే ఈ పజిల్ తీసుకొచ్చానని చెప్పేసి తర్వాత మంకీకి ఇస్తుంది. అలాగే షీకి కూడా ఇస్తుందనమాట. షంగ్ ఇంకా మన జియాన్ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు ఆ పజిల్ తోటి. ఎంటాంగ్ జియాన్ తోటి సారీ నువ్వు లాస్ట్ మినిట్‌లో మీట్ అయ్యావు కదా! నీకోసం నేనేం గిఫ్ట్ తీసుకురాలేదంటే, ఇట్స్ ఓకే నేనేం అనుకోను అన్నట్టు తను చెప్తుంది. నా దగ్గర ఒక హెయిర్ క్లిప్ ఉంది. నీ బ్యాంగ్స్ అన్నీ క్లమ్జీగా ఉన్నాయి. ఆ హెయిర్ క్లిప్ నీకు కొత్తది గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పేసి ఆ హెయిర్ క్లిప్ తీసి తనకి పెడుతుందనమాట. అలా పెట్టగానే మంకీ చాలా బాగుంది నీకు అన్నట్టు చెప్తాడు. సో, ఇది నీకే అన్నట్టు చెప్తుంది. ఇంతలో షంగ్ నీకు మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో క్లబ్‌లో నీకు టైం అవుతుంది కదా! ఎన్రోల్ అయ్యావా మారంటే, లేదు లేదు టైం అవుతుంది ఇక నేను వెళ్ళాలని చెప్పేసి బాయ్ అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. జియాన్ ఏం చేస్తుందంటే ఆ గిఫ్ట్ యాక్సెప్ట్ చేయకూడదని చెప్పి వెంటనే ఎంటాంగ్‌ని ఫాలో అయ్యి ఎంటాంగ్‌ని ఆపేసి ఇలా చెప్తుందనమాట. నీకు నాకు పెద్ద పరిచయం లేదు. సో, నీ దగ్గర నుండి గిఫ్ట్ యాక్సెప్ట్ చేయడం నాకెందుకో నచ్చట్లేదు. ఏమనుకోకు ప్లీజ్ ఇది నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేసి ఆ క్లిప్‌ని ఇచ్చేసి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే ఎంటాంగ్ ఏం చేస్తుందంటే ఆ క్లిప్‌ని డస్ట్‌బిన్‌లో పడేస్తుందనమాట. డస్ట్‌బిన్‌లో పడేసి వెళ్ళిపోతుంది. నేనిక పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ కఫే దగ్గరికి వెళ్తే అప్పుడే అక్కడికి షంగ్ బయటకొస్తూ ఉంటాడు. షంగ్‌ని ఆపి ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో సైన్ పెట్టొచ్చు కదా! అంటే ఎందుకు పెట్టాలి? అసలు నువ్వు క్వాలిఫై అవుతావా? క్లైంబింగ్ జిమ్ అసలు నీకు చేయడం వచ్చా ముందు? ఎలా చేయాలో ఏం తెలియకుండా ఆ సైన్ పెట్టమంటే ఎలా పెడతావంటే, "అసలు ఇదంతా కాదు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియాలి. క్రెడిట్స్ కోసమే కదా! స్కాలర్‌షిప్ కోసమే కదా!" అంటే అయితే ఏంటి ఇప్పుడు? ఇప్పుడేంటి నేను క్వాలిఫై కాదంటావా? మరి క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు అదే చేస్తానన్నట్టు చెప్తుంది. నాతో రా అని చెప్పేసి ఆ క్లైంబింగ్ జిమ్ దగ్గరికి తీసుకువెళ్ళి, "ఒకసారి క్లైంబ్ చేసి చూయించు నాకు పైకెక్కి" అన్నట్టు అడుగుతాడు. తనకు ఆ బెల్ట్ పెట్టుకోవడం కూడా చేత కాదనమాట. "చూసావా బెల్ట్ పెట్టుకోవడమే రాలేదు నీకు. మళ్ళీ ఏమో ఇదంతా మేనేజ్ చేస్తా అంటున్నావు. మళ్ళీ కొత్తగా నీ కోసం ఓపెన్ చేయాలా ఇదంతా అవసరమా నీకు చెప్పు. ఇక నేను వెళ్తున్నానంటే ఇదంతా నేను నేర్చుకొని నీకు చూపిస్తాను. కన్ఫర్మ్‌గా ప్రూవ్ చేస్తానన్నట్టు చెప్తుంది. సో, రూమ్‌కి వెళ్ళిపోయి ఇక అదంతా నేర్చుకుంటూ ఉంటుందనమాట. ఆన్‌లైన్‌లో ట్యుటోరియల్స్ అన్నీ చూసి. తన ఫ్రెండ్ మీఫెన్ హెల్ప్ తోటి సో, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన షంగ్ చూస్తూ ఉంటాడనమాట. సో, అప్పుడే ఎంటాంగ్ కూడా వచ్చి షంగ్ తనని చూస్తూ ఉంటే షంగ్‌ని చూస్తూ ఉంటుంది తిను. తను పైకెక్కి అప్పుడు సడెన్‌గా కింద పడిపోతుంది. బెల్ట్ ఉంటుంది కాబట్టి. సో, ఏం కాదనమాట. షంగ్ తనని కాపాడదామని వెళ్తూ ఉంటే ఇంతలో ఎంటాంగ్ మీ క్లబ్‌లో మీ మెంబర్స్‌ని నాకు పరిచయం చేస్తా అన్నావు కదా! అన్నట్టంటే షంగ్ ఓహ్! అవును కదా! సరే పద వెళ్దాం అని చెప్పేసి కిందకి వెళ్ళి స్విమ్మింగ్ క్లబ్‌లో ఎంటాంగ్‌ని అందరికీ పరిచయం చేస్తాడనమాట. ఎంటాంగ్ తనని తను ఇంట్రడ్యూస్ చేసుకొని, "ఈ క్లబ్‌లో నేను న్యూగా జాయిన్ అవ్వబోతున్నాను. మీ అందరి కోసం స్నాక్స్ కూడా తీసుకొచ్చాను" అన్నట్టు చెప్తుందనమాట. ఇంతలో అక్కడికి మన జియాన్ వచ్చేసి షంగ్ తోటి, "నేను రెడీగా ఉన్నాను కాంపిటీషన్‌కి. నేను పైకి గనక ఎక్కి చూయిస్తే ఆ క్లబ్ నాకిస్తా, సైన్ చేస్తా అన్నావు కదా!" అన్నట్టు, "పద మరి చూపిస్తా" అన్నట్టు రమ్మని చెప్తుందనమాట. సో, వెంటనే ఎంటాంగ్ ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ క్లబ్ మెంబర్స్ కూడా అందరూ చూద్దామని చెప్పేసి షంగ్‌ని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తారనమాట క్లైంబింగ్ జిమ్‌కి. మంకీ వచ్చేసి అందరికీ చెప్తాడు. యాక్చువల్లీ తను క్లైంబింగ్ జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. సో, అప్లికేషన్ ఫార్మ్‌లో సైన్ చేయాలంటే షంగి కండిషన్ పెట్టాడు. పై వరకు ఎక్కాలని చెప్పేసి. అందుకే తను ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఇదంతా చేస్తుంది అన్నట్టు చెప్తాడనమాట. సూపర్ అసల జియాన్ అన్నట్టు కూడా అంటాడు. తను ఎక్కడం స్టార్ట్ చేసిందనమాట. తను ఎక్కుతూ ఉంటే అందరూ తనని అలానే చూస్తూ ఉంటారు. ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కమాన్ కమాన్ అని చెప్పేసి. మధ్యలో తను పడబోతుందనమాట. అయినా కూడా తను గట్టిగా నిలబడి పైకి వెళ్ళి ఫైనల్లీ
ఆ లాస్ట్ పాయింట్‌కి తను రీచ్ అవుతుంది. అందరైతే చాలా క్లాప్స్ కొడతారు. ఆ సంతోషంలో అనుకోకుండా తను వెంటనే అది వదిలేస్తుంది. స్కిప్ అయిపోయి సడెన్‌గా కింద పడిపోతూ ఉంటే శంక్ తనని కాపాడదామని చెప్పేసి ముందుకు వెళ్తాడు. బట్ తను రివర్స్‌లో రావడం వల్ల అనుకోకుండా ఇద్దరు లిప్ కిస్ చేసుకుంటారనమాట. అందరూ ఇంక అది చూసి గట్టి గట్టిగా అరుస్తూ ఫోటోస్ ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటారు ఇంటర్నెట్‌లో పెట్టడానికి. శంఖ్ ఇక వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. అదేంటి ఇలా చేశానని చెప్పేసి, ఇలా జరిగిందని చెప్పి. ఇంతలో మన ఎంటాంగ్ వచ్చేసి మన క్లబ్ మీటింగ్ ఉంది కదా! వెళ్దాం పదా అని చెప్పేసి శంఖ్‌ని తీసుకెళ్ళిపోతుంది. తినిక రూమ్‌కి వెళ్ళగానే తన ఫ్రెండ్ మీఫెన్ వచ్చేసి క్వెషన్స్ అడుగుతూ ఉంటుందనమాట. ఏంటి ఫస్ట్ టైమ్ అనుకుంటా లిప్ కిస్ ఎలా అనిపించిందని చెప్పేసి. ఏంటి నువ్వు ఇంక దాని గురించి మాట్లాడుకో అదేం కావాలని కదా అనుకోకుండా జరిగింది అంటే, ఇంటర్నెట్‌లో అదే ట్రెండింగ్ అవుతుంది. అందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, నువ్వు షంగా లేకపోతే షంగ్ ఎంటాంగ్ ఎవరి పేరు బావుందని చెప్పేసి ఓటింగ్ కూడా పెడుతున్నారు. ఓటింగ్ పోల్స్ అన్నట్టు మాట్లాడుతుంది. నేను మాత్రం నీకు ఇంకా షంకే ఓటేసాలే. ఏం కంగారు పడకు. నీ ఫోన్ కూడా ఇవ్వు. నీ ఫోన్‌లో కూడా ఏస్తానంటే, వద్దొద్దు నా ఫోన్ తీసుకోకు అని చెప్పేసి తన ఫోన్ తను తీసేసుకుంటుందనమాట. ఇంకో పక్క ఎంటాంగ్‌ని మన షీ వచ్చేసి, "ఈ రూమర్స్ అంతా నువ్వు మళ్ళీ ఫీల్ అవుతున్నావేమో అవేం పట్టించుకోకంటే" "ఇట్స్ ఓకే నేను పట్టించుకోను" అన్నట్టు తనంటుంది. బట్ మనసులో తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఫోన్ తీసుకొని ఓటింగ్ చూస్తే తనకి ఇంకా షంక్ పేరుకే ఎక్కువ ఓట్స్ ఉంటాయనమాట. అది చూసి తను మురిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి మన జియాన్ ఏం చేస్తుందంటే తన అప్లికేషన్ ఫామ్‌లో షంగ్ నుండి సైన్ తీసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్తుంది. తను కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతుంది. ప్రీవియస్ డే అలా జరిగింది కాబట్టి. సరే అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని అప్లికేషన్ ఫామ్ ఇస్తే షంగ్ వెంటనే సైన్ చేస్తాడు. ఫైల్ ఇచ్చేప్పుడు తనకి ఇవ్వకుండా ఇలా చెప్తాడనమాట. ముందే చెప్తున్నాను ఏదైనా సరే క్లబ్ స్టార్ట్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ 5 మెంబర్స్ కూడా ఉండకపోతే అది తీసేస్తాం కొన్ని డేస్‌లోనే అన్నట్టు చెప్తే, అది నేను చూసుకుంటానులే ఫైల్ ఇవ్వు అని చెప్పేసి దాన్ని తీసుకొని హ్యాపీగా తన రూమ్‌కి వెళ్తుందనమాట. రూమ్‌కి వెళ్ళగానే మీఫన్‌కి షేర్ చేద్దామంటే మీఫన్ ఏం చేస్తూ ఉంటుందంటే, తను కొంచెం ఫ్యూచర్ గురించి ప్రిడిక్ట్ చేసేవో కార్డ్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటుంది కదా! జాతకాల టైప్ ఇలాగా ఆస్ట్రాలజీ. తిను రాగానే తినను కూర్చోమని చెప్పేసి ఒక కార్డ్ తీయమని చెప్తుంది. సో, కార్డ్ తీయగానే ఆ కార్డ్ చూసి, "నువ్వు నీ స్ట్రెంత్ తోటి ఏదైనా సాధించగలవు. ఈ కార్డ్ అలా చెప్తుంది. అలాగే ఈ స్ట్రెంత్ కూడా నీకు లవ్ వల్లే వస్తుంది. త్వరలోనే లవ్‌లో కూడా పడబోతున్నావు" అని చెప్పేసి, "నీ ఫ్యూచర్ చాలా బావుంది. నీ సక్సెస్ కనిపిస్తుంది. అలాగే నీ లవ్ లైఫ్ కూడా బావుంది" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. "అదంతా పక్కన పెట్టేసేయి. నేను చెప్పేది విను. అప్లికేషన్ ఫామ్‌లో షంగ్ సైన్ చేశాడంటే" "అవునా! సూపర్ అసల. నేనే ట్రీట్ ఇస్తున్నాను. మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం ఏదన్నా తినడానికంటే" "లేదు లేదు ఫస్ట్ నేను పోస్టర్స్ చేయాలి. న్యూ క్లబ్‌కి" అని చెప్పేసి తను కూర్చొని ఫైనల్లీ పోస్టర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుందనమాట. చేసి నెక్స్ట్ డే వచ్చేసి అందరికి అక్కడ మార్కెటింగ్ చేయాలి కాబట్టి క్లబ్‌లో జాయిన్ అవ్వమని చెప్పి అక్కడ నించొని అందరికీ ఇస్తూ ఉంటుంది. ఎవరు పట్టించుకోరనమాట. అప్పుడే అటువైపు ఎంటాంగ్ ఇంకా షంగ్ కూడా వస్తూ ఉంటారు. ఎంటాంగ్ అంటుంది తను న్యూ క్లబ్‌కి జాయిన్ అవ్వమని చెప్పి అడుగుతున్నట్టుందంటే, అవునని చెప్పేసి వీళ్ళిద్దరు తన దగ్గరికి వెళ్ళిపోయి, తిను వాళ్ళిద్దరికి కూడా ఇస్తూ ఉంటుందనమాట. షంగ్ వచ్చేసి ఇలా అంటాడు, "దీనికి ఎవరైనా అసలు క్లబ్‌లో జాయిన్ అవుతారా? ఇది చాలా ఓల్డ్ టెక్నిక్" అన్నట్టు అంటాడు. "నువ్వు నోరు మూసుకో" అన్నట్టు అంటే ఎంటాంగ్, "మీ ఇద్దరు గొడవ పడకండి. షంగ్ కావాలని అలా అనలేదు. తను మంచోడే" అన్నట్టు ఎంటాంగ్ చెప్తూ ఉంటుంది. ఎంటాంగ్ మనం లంచ్‌కి వెళ్దామా అంటే, "లేదు నాకు టైం లేదని" చెప్పేసి షంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. తను వెళ్ళగానే మన జియాన్ వచ్చేసి ఎంటాంగ్‌కి కూడా అది ఇస్తుంది ఆ పాంప్లెట్. తనకి అక్కడి నుండి క్లైంబింగ్ జిమ్‌కి వెళ్దాం అని చెప్పేసి వస్తూ ఉంటే, పూల్ దగ్గరకొచ్చినప్పుడు మన మంకీ వచ్చేసి తనని అడుగుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే తనేం పట్టించుకోకుండా పైకి వెళ్తుందనమాట. అప్పుడే అక్కడికి శంఖోడ వస్తే ఏమైందంటే, "ఏముంది రిక్రూట్‌మెంట్ చేయాలనుకుంది కదా! ఎవరు జాయిన్ అవ్వట్లేదు. అందుకే పాపం బాధగా ఉన్నట్టుంది. తను ఆన్‌లైన్ మార్కెటింగ్ చేస్తే బావుంటుంది. ఎక్కువ మందికి రీచ్ వస్తుంది కదా!" అన్నట్టు తను మంకీతో చెప్తాడనమాట. "ఇదే వెళ్లి తనతో చెప్పని" చెప్పి. మంకీ శంఖ్ చెప్పింది జియాన్‌కి చెప్పడానికి తన దగ్గరికి వెళ్తాడు. "ఏంటి బాధగా ఉన్నావంటే, 2 డేస్ అయింది ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. ఏం చేయమంటావు అర్థం కావట్లేదు" అంటే, "నువ్వు ఆన్‌లైన్ ఎందుకు ట్రై చేయకూడదు? ఈ మధ్య ఆన్‌లైన్‌లో కదా అందరూ ట్రెండ్ అవుతుంది. అందరూ ఆన్‌లైన్‌లోనే చూస్తున్నారు. ఎదురుగా ఏమి ఇచ్చినా కూడా పట్టించుకోకుండా" అన్నట్టు తను చెప్తాడు. "అవును కదా! నైస్ ఐడియా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నాకు హెల్ప్ చేస్తావా?" అంటే, "తప్పకుండా" అన్నట్టు మంకీ చెప్తాడనమాట. మంకీ ఏం చేస్తాడంటే పూల్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ స్విమ్మింగ్ క్లబ్‌లో అందరినీ ఈరోజు ప్రాక్టీస్ లేదు మిమ్మల్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అందరినీ క్లైంబింగ్ జిమ్‌కి తీసుకెళ్తాడనమాట. ఎందుకంటే అక్కడ ఏం చేస్తాడంటే వీళ్ళు ఆన్‌లైన్ అని చెప్పేసి ఇంటర్నెట్‌లో పెడదామని చెప్పి అనుకున్నారు కదా! సో, ఒకరు పైకి క్లైంబ్ చేస్తూ ఉన్నప్పుడు వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తే అప్పుడన్నా క్లబ్‌లో జాయిన్ అవుతారేమో అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళందరికి అవేర్‌నెస్ ఇస్తూ ఉంటుంది. ఆ క్లబ్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ వాళ్ళందరికీ. సో, మీకు ఇంకొక ప్లస్ కూడా ఉంది. ఆ పైన పాయింట్ ఉంది కదా! అక్కడ ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది. ఎవరైతే అంత పైకి వెళ్తారో కన్ఫర్మ్‌గా వాళ్ళకి ఆ గిఫ్ట్ బాక్స్ సొంతమవుతుంది అన్నట్టు తను చెప్తుంది వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. అప్పుడే మన షంగి ఇంకా ఎంటాంగ్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ బ్యాక్ సైడ్ నుండి చూస్తూ ఉంటారనమాట. సో, షంగి ఏమనుకుంటాడంటే, దీనికి మార్కెటింగ్ చేత కాకపోయినా మాటలు చెప్పడం మాత్రం బానే వచ్చనుకుంటా అన్నట్టు అనుకుంటాడు మనసులో పాపం.
సో అన్నీ చెప్పిన తర్వాత మరి ఎవరు రెడీగా ఉన్నారు క్లైంబ్ చేయడానికంటే? అందరూ హైట్స్ అంటే భయం అన్నట్టు చెప్తూ ఉంటారు. సో మంకీయే తనకి మంచిగా హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను క్లైంబ్ చేస్తానని చెప్పి మంకీయే స్టార్ట్ చేస్తాడు. బట్ సర్టెన్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకి హైట్స్ అంటే భయం అనమాట మంకీకి కూడా. ఏదో తనకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఒప్పుకుంటాడు. తను భయపడుతూ ఉంటాడు ఇక కిందకి చూస్తూ. సో వెంటనే జియాన్ ఏం చేస్తుందంటే వెనక్కి రా పర్లేదు అన్నట్టు చెప్తూ ఉంటే ఇంతలో షంగ్ అది చూసి మంకీకి హైట్స్ అంటే భయం, నేను వెళ్ళి హెల్ప్ చేయాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ తను కూడా బెల్ట్ పట్టుకొని పైకి వెళ్ళిపోయి మంకీని పట్టుకొని సేఫ్‌గా కిందకి తీసుకొస్తాడు. కిందకి రాగానే మంకీ ఏం చేస్తాడంటే జియాన్ని పక్కకు తీసుకెళ్ళి నేను షంగ్‌ని పక్కకు తీసుకెళ్ళి నేను జియాన్‌కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకేమో హైట్స్ అంటే భయం, ఇలా మధ్యలోనే ఆగిపోయింది. ఈ వీడియో కనుక ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తే కన్ఫర్మ్‌గా ఎవరు జాయిన్ అవ్వరు. నువ్వే తనకి హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే నీదే కదా ఈ ఐడియా కూడా ఆన్‌లైన్‌లో పెట్టమని చెప్పి సో తనకి నువ్వే హెల్ప్ చేయాలన్నట్టు అడుగుతాడనమాట. సర్లే అని చెప్పేసి తిను ఒప్పుకుంటాడు షంగ్ ఇక. వెంటనే తినేం చేస్తాడంటే జియాన్ దగ్గరకొచ్చేసి మంకీ నేను నీకు హెల్ప్ చేయకపోవచ్చు. బట్ నా ప్లేస్‌లో ఇంకొకరిని పెట్టాను అన్నట్టు షంగ్‌ని చూయిస్తాడనమాట జియాన్‌కి. సో నేను ఇందులో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను కాబట్టి మన షంగ్‌ని హెల్ప్ అడిగాను. తను పార్టిసిపేట్ చేస్తా అని చెప్పాడు అని చెప్తాడు. షంగ్ ఇక క్లైంబింగ్ చేయడానికి లోపలికొస్తాడనమాట. స్టార్ట్ చేస్తాడు. సో వీళ్ళు అనుకున్నట్టే అది ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్‌లో వీడియో పెట్టడానికి మన మీఫెన్ వచ్చేసి వీడియో తీస్తూ ఉంటుందనమాట. షంగ్ అయితే చాలా ఈజీగా పైకెక్కేస్తూ ఉంటాడనమాట. జియాన్‌కి డౌట్ వస్తుంది. అదేంటి అతనికి అసలు భయం లేదా అంత ఈజీగా ఎక్కేస్తున్నాడంటే షంగ్ అవుట్‌డోర్ గేమ్స్ ఎక్కువ ఆడతాడు. ఇదంతా అసలు మ్యాటరే కాదు తనకన్నట్టు మంకీ జియాన్‌తో చెప్తాడు. షంగ్ ఫైనల్లీ పైకి వెళ్ళి ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకొని కిందకొచ్చేస్తాడనమాట. అందరూ ఇక క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఏముంది ఆ గిఫ్ట్ బాక్స్‌లో అని చెప్పేసి. యాక్చువల్లీ అదేంటంటే ఫ్రీ మెంబర్‌షిప్ అనమాట వాళ్ళ క్లైంబింగ్ జిమ్‌కి. సో ఫైనల్లీ ఇప్పుడు వీడియో వచ్చింది కాబట్టి ఆ రోజు ఈవినింగ్ రూమ్‌కి రాగానే సో వీళ్ళు మీఫెన్ హెల్ప్ తీసుకొని మన జియాన్ వచ్చేసి ఆ వీడియో ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయమని చెప్పి అడుగుతుందనమాట. పోస్ట్ చేసిన తర్వాత జియాన్ ఏం చేస్తుందంటే దీన్ని ఎలా అయినా సరే ఇంకా పాపులర్ చేయాలంటే అప్పుడు మీఫెన్ నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. నా దగ్గర ఇంకొక అకౌంట్ తోటి దీనికి కమెంట్స్ పెడతాను ఆగు అని చెప్పేసి మీఫెన్ మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటుంది జియాన్‌కి ఆ వీడియో బాగా ట్రెండింగ్ అవ్వడానికి. జియాన్ వచ్చేసి మీఫెన్‌కి ఇక మసాజ్ చేస్తూ ఉంటుందనమాట. చాలా థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకని చెప్పి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన జియాన్ వచ్చి క్యాంపస్‌కి వెళ్తూ ఉంటే కొంతమంది వచ్చేసి తన వైపుగా వచ్చి మీరేనా క్లైంబింగ్ జిమ్‌కి ప్రెసిడెంట్, మేము దాంట్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాం, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం ఆ క్లబ్‌లో అన్నట్టు వస్తారు. లోపలికి పదండి అందరూ జాయిన్ అవుదురు గాని అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన ఐడియా సక్సెస్ అయినందుకు. బీచ్ దగ్గర మన షంగ్ ఇంకా తన ఫ్రెండ్ మంకీ రన్నింగ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే అక్కడికి జియాన్ వచ్చేసి మంకీకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. నీ ఐడియా అసల సూపర్‌గా హిట్ అయింది. చాలామంది క్లబ్‌లో జాయిన్ అవ్వడానికి కూడా వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి పక్కనే ఉన్న షంగ్ మంకీ చెప్పాలనుకుంటాడు. ఈ ఐడియా నాది కాదు షంగ్‌ది అని చెప్పేసి. ఇంతలో షంగ్ మాట్లాడుతూ జస్ట్ వాళ్ళొచ్చారు. తర్వాత అది ఎలా ఎక్స్‌పాండ్ చేయాలో అసలు ప్రెసిడెంట్‌గా దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో అవన్నీ నీకు తెలుసా? అన్నట్టు అడిగితే నాకు తెలుసు నేను చూసుకోగలనులే అన్నట్టు తను అంటుందనమాట. అవునవును నీ ఓల్డ్ టెక్నిక్ పాంప్లెట్స్ పంచి ఎలా దాన్ని పాపులర్ చేయాలో చూసాం కదా నీ ఐడియాలేంటో అన్నట్టు తనంటాడు. తినకి ఇక కోపం వచ్చేసి ఇక వెళ్ళిపోతుందనమాట. తర్వాత మ్యాథ్స్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఆ క్లాస్‌కి షంగ్ కూడా వస్తాడు కదా! షంగ్‌ని చూసి షంగ్ పక్కన కూర్చోకుండా తిను వేరే ప్లేస్‌లో కూర్చుంటుంది. మ్యాథ్స్ క్లాస్‌లో ప్రొఫెసర్ వచ్చి ఇలా చెప్తాడు. మీరు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అదేంటో చెప్పి. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్‌పెరిమెంట్‌కి టీమ్ అప్ అవ్వాలి. మీకు మంచి స్కోర్ రావాలి ఎక్స్‌పెరిమెంట్‌లో. ఎస్పెషల్లీ ఎవరైతే స్కాలర్‌షిప్ మీద చదువుకుంటున్నారో వాళ్ళకి స్కాలర్‌షిప్ రావాలంటే ఇందులో మీకు మంచి స్కోర్ రావాలి అన్నట్టు చెప్తాడు. మీరు ఎవరితో లీస్ట్ టీమ్ అప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ రాసి ముందుకు పంపండి అంటే మన జియాన్ వచ్చి షంగ్ పేరు, షంగ్ వచ్చి జియాన్ పేరు రాస్తారనమాట. తర్వాత ప్రొఫెసర్ ఏం చెప్తారంటే ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అన్నీ పెరగాలి కాబట్టి మీరు ఆ స్లిప్‌లో ఎవరి నేమ్ అయితే రాసారో వాళ్ళతోనే టీమ్ అప్ అవ్వండి అన్నట్టు చెప్తాడనమాట. జియాన్ ఇంకా షంగ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇలా చేశారని చెప్పి. క్లాస్ అయిపోయిన తర్వాత షంగ్ వెళ్ళిపోతూ ఉంటే జియాన్ ఏంటి అలా వెళ్ళిపోతావు? మనిద్దరం కలిసి ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అంటే నీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉన్నాయన్నట్టంటే నేను ఒక టాపిక్ అనుకున్నాను. అదేంటంటే రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గురించి. అసలు ఈ టాపిక్ ఏంటి సంబంధం అన్నట్టంటే అప్పుడు జియాన్ ఇలా చెప్తుంది. క్లాస్ చెప్పేప్పుడు వినలేదా? నిద్రపోతున్నావా ఏంటి? లెక్చరర్ క్లియర్‌గా చెప్పారు. అదేంటంటే ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవన్నీ అప్లై చేసేలా ఉండాలి మన ఎక్స్‌పెరిమెంట్. సో ఇలాగా మనం కనుక ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఇంకా చార్ట్స్, ఇంకా గ్రాఫ్స్ తోటి ఏదో ఒకటి కాలిక్యులేషన్స్ చేసి ప్రూవ్ చేయొచ్చు కదా! దాని ప్రాబబిలిటీ అన్నట్టు తను చెప్తుందనమాట. సరే అయితే నువ్వే క్వెషన్ పేపర్స్ అన్నీ ప్రిపేర్ చెయ్యి. సండే ఆఫ్టర్‌నూన్ షూట్ చేయడానికి ఇక్కడ కాఫెటేరియా దగ్గర మీట్ అవుదామని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే, నేనెందుకు చేయాలి అన్నట్టు అంటుంది. ఎవరైతే టాపిక్ చూస్ చేసారో వాళ్ళే చేయాలని చెప్పేసి షంగ్ వెళ్ళిపోతాడనమాట.
జియాన్ రూమ్‌కి వెళ్ళేసరికి మీఫెన్ చాలా సాడ్‌గా పడుకొనుంటుంది. ఏమైందని చెప్పి క్వెషన్ చేస్తే, కాస్మో క్లబ్ వాళ్ళు ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అందులో స్పెషల్ గెస్ట్‌కి నేను ప్రిన్స్ లూని తీసుకొస్తా అని చెప్పేసి క్లబ్ ప్రెసిడెంట్‌కి మాటిచ్చాను. ఇప్పుడేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అనవసరంగా నేను మాటిచ్చానని చెప్పి నాకనిపిస్తుంది అంటే, ఇంతలో జియాన్ ఒక ఐడియా ఇస్తుంది. సో, ప్రిన్స్ లు అతని సిగ్నేచర్ ఈవెంట్ కెఫేలో జరిగింది కదా! సో, ఆ కెఫేకి వెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందేమో ప్రిన్స్ లూది వాళ్ళడిగితే చెప్తారేమో అన్నట్టు చెప్తే, సూపర్ ఐడియా కదా! వెంటనే వెళ్తానని చెప్పేసి వెంటనే ఆ కెఫేకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి సూని అడుగుతూ ఉంటుందనమాట. ఆ కెఫేనంతా తనే చూసుకుంటూ ఉంటాడు కాబట్టి, కొంచెం నాకు ప్రిన్స్ లు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తారా అని చెప్పేసి. అప్పుడే అక్కడ పక్కన యువాన్ కూడా కూర్చొనుంటాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ప్రిన్స్‌లు అంటే ఎవరో కాదు యువానే అని చెప్పేసి. సో, ఏం చేస్తాడంటే, "మేమలా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. నువ్వెందుకు అతని సోషల్ మీడియా అకౌంట్‌లో మెసేజ్ చేయకూడదు" అంటే, దానికి మీ ఫ్రెండ్ చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. నా మెసేజ్‌కి అసలు రిప్లై ఇస్తారో లేదో అంటే, "ఏమో ఇవ్వచ్చేమో" అని చెప్పేసి యువాన్ వైపే చూస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. తనే ప్రిన్స్‌లు కాబట్టి. అతని మూడ్ బావుంటే ఇస్తాడేమో ట్రై చెయి అన్నట్టు చెప్తాడు మీ ఫ్రెండ్‌తో. మీ ఫ్రెండ్ సరే అని చెప్పేసి అక్కడే కూర్చొని ప్రిన్స్ లూక్‌కి టెక్స్ట్ చేద్దామని చెప్పి టెక్స్ట్ చేస్తూ ఉంటుంది. పక్కన యువాన్ క్వెషన్ చేస్తాడు. "ఎందుకు నువ్వు అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నావు?" అని చెప్పేసి. "అంత ఇంట్రెస్టా నీకు ప్రిన్స్ లూ అంటే?" "ఏంటి అలా అంటారు? ప్రిన్స్ లూకి బిగ్ ఫ్యాన్ నేనసల. అతను అసలు కాస్మో ప్లే చేస్తే అసల క్యారెక్టర్స్ ఎవరైనా చేస్తారా? సూపర్‌గా యాక్ట్ చేస్తాడు. అసలు సూపర్‌గా ఉంటాడంటే." "అంటే అతను బావుంటాడని చెప్పి అతనికి ఫ్యాన్ అయ్యారా?" అంటే, "అలా కాదు. అది కూడా ఒక రీజనే. బట్ అతని క్యారెక్టర్స్ చేసే అతను చేసుకున్న క్యారెక్టర్స్ అయినా అసల సూపర్ ఉంటాయన్నట్టు" పొగుడుతూ ఉంటుందనమాట ప్రిన్స్ లూని. తనప్పుడే ప్రిన్స్‌లుకి టెక్స్ట్ చేయగానే పక్కన యువాన్ ఫోన్ బ్లింక్ అవుతుందనమాట. నోటిఫికేషన్ ఒస్తుంది. అదేంటి నేను ప్రిన్స్‌లుకి పెడితే అతని ఫోన్ నోటిఫికేషన్ సరే నాకెందుకులే అని చెప్పేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. మన యువాన్ వచ్చేసి ఆ టెక్స్ట్ చూసుకుంటాడనమాట. మీ ఫ్రెండ్ పెట్టింది. తనేం పెడుతుందంటే కాస్మోప్‌లోకి స్పెషల్ గెస్ట్‌గా మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అన్నట్టు మెసేజ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో మీఫెన్ ఇంకా మన జియాన్ లైబ్రరీలో ఉంటారు. మీఫెన్ చాలా సాడ్‌గా ఉంటుందనమాట. చాలా సేపయింది ప్రిన్స్‌లు ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి. "ఏం వర్రీ అవ్వకు రిప్లై ఇస్తానులే" అన్నట్టు జియాన్ చెప్తూ ఉంటుంది. అప్పుడే మీఫెన్‌కి ఒక మెసేజ్ వస్తుందనమాట. క్లబ్ ప్రెసిడెంట్ నుండి కాస్మో ప్లే క్లబ్ ప్రెసిడెంట్ నుండి. అదేంటంటే రేపు తను వేస్ట్ సార్టింగ్ క్యాంపెయిన్ ఒకటి చేయాలని చెప్పేసి చెప్తాడు. ఓకే అన్నట్టు చెప్తుంది. రేపు నేను ఇంకా శంఖ్ కూడా కాఫెటేరియా దగ్గరికి వెళ్తున్నాం. మనిద్దరం కలిసి ఎళ్ళొచ్చు అన్నట్టు తను చెప్తుందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఇద్దరు కలిసే వెళ్తారు. తను వేస్ట్ సార్టింగ్ క్యాంపెయిన్ చేస్తుంది కాబట్టి డస్ట్‌బిన్‌లో డ్రెస్ చేసుకుంటుందనమాట మీఫెన్. సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఇక నా పని స్టార్ట్ చేస్తానని చెప్పేసి. తనేమో శంఖ్ కోసం అక్కడ వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో శంఖ్ అక్కడికి కెమెరా తీసుకొనొస్తాడనమాట. ఫోన్‌లో షూట్ చేస్తే సరిపోదా ఏంటి? ఇంత సీన్ అవసరమా అంటే, ఏది మనం నెగ్లిజెన్స్‌గా తీసుకోకూడదు. అన్నీ నీట్‌గా చేసుకోవాలి అన్నట్టు తను చెప్తాడు. లోపలికి వెళ్ళిపోయి వీళ్ళ పని స్టార్ట్ చేస్తారనమాట. శంఖ్ వచ్చేసి కెమెరా పట్టుకొనుంటే తినేమో ఆ క్వెషనీస్ అందరికిచ్చేసి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవ్వరు ఇంట్రెస్ట్ చూయించరనమాట. అందరూ నో చెప్తారు. తనకిక చిరాకొచ్చేసి అక్కడ కూర్చొనుంటే ఏంటి ఎవరు ఇంట్రెస్ట్ చూయించడం లేదంటే శంఖ్ ఇలా అంటాడు. "నీకసలు చేయడం కూడా రాదు. పోనీ ఈ కెమెరా నువ్వు పట్టుకో నేను వాళ్ళని కాంప్రమైజ్ చేస్తాను" అంటే, "ఈ కెమెరా ఆపరేట్ చేయడం నాకు రాదు" అన్నట్టు తను చెప్తుందనమాట. శంఖ్ ఇక తనకి నేర్పిస్తూ ఉంటాడు కెమెరా ఎలా ఆపరేట్ చేయాలని చెప్పి. మీథేన్ కూడా అందరికీ అక్కడ పాంప్లెట్స్ పంచుతూ ఉంటుందనమాట. వేస్ట్ ఎక్కడంటే అక్కడ వేయకండి అని చెప్పేసి. అక్కడ కాఫెటేరియాలో మన యువాన్ కూడా కూర్చొని లంచ్ చేస్తూ ఉంటాడు. మీఫెన్‌ని తను చూస్తూ ఉంటాడనమాట. మీఫెన్ ఒక ప్లేస్‌లో కూర్చొని అప్పుడే తనకొక ఫోన్ కాల్ వస్తే అటెంప్ట్ చేస్తుంది. క్లబ్ ప్రెసిడెంటే తనకి కాల్ చేస్తాడనమాట. స్పెషల్ గెస్ట్‌గా ప్రిన్స్ లూని ఎలా అయినా సరే నువ్వు తీసుకొస్తా అని చెప్పావు. అది కనుక లేకపోతే మల్ అసలా ఈవెంట్‌కి ఎవరు రారు. ఎలా అయినా సరే ఇది జరగాల్సిందే అన్నట్టు చెప్తాడు. కన్ఫర్మ్‌గా నేను ట్రై చేస్తా అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. ఈ కాన్వర్జేషన్ యువాన్ కూడా వింటాడు. తనేం చేస్తుందంటే మళ్ళీ ఫ్రెండ్స్ లూకి వీచాట్‌లో అంటే తన సోషల్ మీడియా అకౌంట్‌లో మెసేజ్ చేస్తుందనమాట. ఆ మెసేజ్ ఎలాగో యువాన్‌కి కదా వెళ్తుంది. యువాన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ దాని గురించి రిమైండ్ చేస్తుంది ఆ ఈవెంట్ గురించి. షంగ్ సియాన్ తోటి అంతా నేర్పించాను గుర్తుంది కదా! అంటే, "ఆ! గుర్తుంది" అన్నట్టు చెప్తుందనమాట. మీడియం షాట్స్ తీయాలి అంటే, మీడియం అంటే ఏంటని చెప్పి కెమెరా అక్కడ పెట్టి, ఇదిగో ఈ డిస్టెన్స్ సరిపోతుందా అన్నట్టు చూపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుండి ఎవరో జియాన్‌ని తోసేస్తారనమాట. వెళ్ళి షంగ్ మీద పడుతుంది. అదంతా కెమెరాలో రికార్డ్ అవుతుందనమాట. షంగ్ "ఏం చేస్తున్నావు నువ్వు" అంటే, "సారీ, సారీ" అని చెప్పేసి వెనక్కొచ్చేస్తుందనమాట. ఇక వాళ్ళ ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేస్తారు. జియాన్ వచ్చేసి షూట్ చేస్తూ ఉంటే, షంగ్ వచ్చి అందరి దగ్గరికి వెళ్లి, అమ్మాయిల దగ్గరికి వెళ్లి, ఆ క్వెషనీర్ ఇస్తే, షంగ్ రాగానే అందరూ ఒప్పుకుంటారనమాట. అందరూ ఫార్మ్స్ ఫిల్ చేస్తారు. అదంతా అయిన తర్వాత ఎదురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మోస్ట్‌లీ మనం అమ్మాయిలనే కవర్ చేసాం. అబ్బాయిలు ఎవరు లేరని చెప్పి. సో, షంగ్ ఏం చేస్తాడంటే, వాళ్ళ ఫ్రెండ్స్‌ని అందరిని ఆ కెఫే దగ్గరికి రమ్మని చెప్పి మంకీకి టెక్స్ట్ చేస్తాడు.
వీళ్ళు వెళ్ళేసరికి మంకీ ఇంకా సూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వెళ్ళగానే మన జియాన్ వచ్చేసి మంకీకి ఆ క్వెషన్ పేపర్ ఇస్తే, "ఏంటి రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ గురించి దీనికి పిలిపించారా? నేనసలు రిలేషన్‌షిప్‌లోనే నాకెలా తెలుస్తాయి ఇక్కడ నేను వెళ్తున్నానంటే." "లేదు లేదు ప్లీజ్ ప్లీజ్ పార్టిసిపేట్ చేయాల్సిందే" అన్నట్టు బలవంతం చేస్తుందనమాట. సరే అని చెప్పేసి సూ ఇంకా మన మంకీ స్టార్ట్ చేస్తారు ఆ క్వెషనైర్ నింపడం. షంగ్ వచ్చేసి వాళ్ళని షూట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఎంటోన్ కూడా వస్తుందనమాట. "ఏం చేస్తున్నారు మీరంటే" మంకీ చెప్తాడు, "వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు జియాన్ వాళ్ళు" అని చెప్పేసి. జియాన్ ఇంకా షంగ్ అని చెప్పి. "ఓహ్! అవునా? కరెక్ట్ టైంకొచ్చానమాట నేను కూడా" అని చెప్పేసి అంటుంది. ఇంతలో సూ ఆ క్వెషన్ పేపర్ అంతా ఫిల్ చేసి ఇచ్చేసి, "నాదయిపోయింది. ఇక నేను లోపలికి వెళ్తున్నాను" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎంటాంగ్ వచ్చి అక్కడ కూర్చుంటుందనమాట జియాన్ పక్కన, షంగ్ పక్కన. ఇంతలో అక్కడికి మన యువాన్ కూడా వస్తాడు. యువాన్ రాగానే యువాన్‌ని కూడా అడుగుతుంది. యువాన్ ఫస్ట్ నో అని చెప్తాడనమాట. ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని, శంఖ్ కూడా ప్లీజ్ ప్లీజ్ అన్నట్టంటే ఫైనల్లీ యువాన్ ఒప్పుకుంటాడనమాట. దాన్ని తీసుకొని పక్కనే ఉన్న మంకీ వచ్చేసి యువాన్ అడుగుతూ ఉంటాడు. "ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని పెట్టావు? ఎవరినో ప్రేమిస్తున్నావా ఏంటంటే ఏంటి చెప్పు" అన్నట్టంటే, "అదేం లేదు. నీ థాట్స్ అన్నీ పక్కన పెట్టు" అన్నట్టు యువాన్ చెప్తాడు. సో, అందరూ ఫిల్ చేసి ఇస్తారనమాట. మరీ తక్కువగా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, మంకీ ఏం చేస్తాడంటే, ఎంటాంగ్ ఏం చెప్తుందంటే షంగ్ తోటి, "నువ్వు కూడా ఎందుకు ఫిల్ చేయకూడదని" చెప్పేసి అంటుంది. సో, మంకీ కెమెరా తీసుకొని షంగ్ ఫిల్ చేస్తుంటే షూట్ చేస్తూ ఉంటాడు. ఒక క్వెషన్‌కి మన షంగ్ వచ్చి సోల్‌మేట్స్ అని చూస్ చేస్తే పక్కనే ఎంటాంగ్ అడుగుతుందనమాట. సోల్‌మేట్స్ అంటే ఏంటని చెప్పేసి. మన ఫేస్ చూసి వాళ్ళేం థింక్ చేస్తున్నారో చెప్పగలగల వాళ్ళే సోల్‌మేట్స్ అంటే మంకీ, "అంటే నువ్వు ఎంటాంగ్ గురించి చెప్తున్నావా? మీ అమ్మ తర్వాత ఎంటాంగే కదా నీ క్లోజ్" అన్నట్టంటే, "అలా ఏం కాదు. మన హాబీస్‌ని కూడా షేర్ చేసుకునేవాళ్ళు" అన్నట్టు చెప్తాడు. "అంటే ఇప్పుడు నాకెందుకో జియన్ అనిపిస్తుంది" అన్నట్టు మంకీ చెప్తాడు. "అలా ఏం కాదు" అన్నట్టు చెప్తాడనమాట. సో, తను కూడా క్వెషనైర్ ఫిల్ చేసి, ఇక జియాన్ ఇంకా షంగ్ ఇద్దరు అది కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. షంగ్ ఏం చెప్తారంటే జియాన్ తోటి, "నువ్వు ప్రెజెంటేషన్ ప్రిపేర్ చెయ్యి. పబ్లిక్ స్పీకింగ్ నేను చేస్తాను. ప్రెజెంటేషన్ నేనిస్తాను" అన్నట్టు చెప్తే జియాన్, "అది నువ్వే ప్రెజెంటేషన్ చెయి. నేనే అక్కడ ప్రెజెంటేషన్ ఇస్తానంటే." "ఏంటి పబ్లిక్ స్పీకింగ్ నీకు బా వచ్చా? నాకు బా వచ్చా? నువ్వే ప్రెజెంటేషన్ చెయి. నేను ప్రెజెంటేషన్ ఇస్తాను" అన్నట్టు. "నైట్ కల్లా చేసి నాకు పంపు. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే నేను రెక్టిఫై చేసి మళ్ళీ నీకు పంపుతానన్నట్టు" షంగ్ వచ్చి జియాన్‌తో చెప్తాడు. జియాన్ ఇక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్తుంది. రూమ్‌కి వెళ్ళగానే మీఫెన్ వచ్చేసి, "ఉండు నాతో డిన్నర్ చెయి" అని చెప్పేసి కూర్చోమని చెప్తుంది. "మరి నీ సంగతేంటి? ప్రిన్స్‌లు రిప్లై ఇచ్చాడా?" అంటే, "లేదు ఇంకా రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇస్తాడన్న హోప్ కూడా పోయిందంటే." "ఏమో అలా అనుకోకు. మిరాకిల్ జరుగుతాయేమో" అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే తన ఫోన్ నోటిఫికేషన్ వస్తుందనమాట. ప్రిన్స్‌లు ఏమో టెక్స్ట్ చేసాడేమో చూడంటే, "అంత లేదులే ఎవరో ఒకరు అయ్యుంటారు. గ్రూప్ చాట్ అయ్యుంటుంది. నాకిక హోప్ కూడా లేదు" అన్నట్టు తను చెప్తుంది. "ఒకసారి చెక్ చేయొచ్చు కదా" అని చెప్పేసి చెక్ చేయమని చెప్పి ఫోన్ ఇస్తుందనమాట. చెక్ చేసి చూస్తే ప్రిన్స్‌లునే, "ఓకే. నేను జాయిన్ అవుతాను స్పెషల్ గెస్ట్‌గా" అన్నట్టు చెప్తాడు. ఒక్కసారిగా మీఫెన్ షాక్ అయ్యి వెంటనే తను జియాన్‌తో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. డాన్స్ చేస్తూ చేస్తూ సడెన్‌గా ఆపేసి, "నేను రిప్లై ఏమివ్వాలి ప్రిన్స్ లుక్" అని చెప్పి థింక్ చేస్తూ ఉంటుంది. రిప్లై ఇస్తుంది. ఆ రిప్లై చూసుకొని మన యువాన్ వచ్చేసి అంటే ప్రిన్స్‌లు నవ్వుతూ ఉంటాడనమాట. అప్పుడే మంకీ వచ్చేసి, "ఎవరు? ఏంటి నవ్వుతున్నావు?" అని చెప్పేసి ఆ యూజర్ నేమ్ చూసి, "ఎవరు నీ క్రష్" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "డోంట్ జంప్ ఇంటు కంక్లూజన్స్" అన్నట్టు చెప్తాడనమాట. ఇంకో పక్క మన షంగ్ వచ్చేసి యాక్చువల్లీ వాళ్ళు షూట్ చేసేప్పుడు అనుకోకుండా మన జియాన్ వచ్చి షంగ్ మీద పడుతుంది కదా! ఆ క్లిప్‌ని చూస్తూ ఉంటాడు. మంకీ అది చూసి ఆహా! కానీ, కానీ అని చెప్పేసి అంటాడు. షంగ్ వెంటనే ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తాడనమాట. ప్యారలల్‌గా అదే సీన్ మన జియాన్ కూడా చూస్తూ ఉంటుంది. అప్పుడే లోపలికి వాళ్ళ రూమ్‌మేట్ ట్యాంగ్ వచ్చేసి అది చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతుంది. ట్యాంగ్ చూస్తుందని చెప్పేసి వెంటనే తను ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి బట్టలు వాష్ చేసుకుందామని లోపలికి వెళ్తుంది. ట్యాంగ్‌కి చాలా కోపం వస్తుందనమాట. తనేం చేస్తుందంటే తన ఫోన్‌కి అప్పుడే ఏదో మెసేజ్ వస్తే దాన్ని చూస్తుంది. షంగే పెట్టుంటాడనమాట. మనం చేసిన ప్రెజెంటేషన్ డేటా కొంచెం ఆఫ్‌గా ఉంది. దాన్ని డిలీట్ చేసేయి అన్నట్టు పెడితే ఆ మెసేజ్‌ని తను డిలీట్ చేస్తుందనమాట. మన జియాన్ చూడకముందే. నెక్స్ట్ డే వాళ్ళు క్లాస్‌లో ప్రెజెంటేషన్ ఇచ్చేప్పుడు వీళ్ళ ప్లేస్ రాగానే తిను ప్రెజెంటేషన్ ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. షంగ్ వెంటనే "అదేంటి దీన్ని డిలీట్ చేసేయమని చెప్పా కదా! మళ్ళీ ఎందుకు దీన్ని ప్రెజెంట్ చేస్తుందని" చెప్పేసి వెంటనే పెన్ డ్రైవ్‌ని లాగేస్తాడనమాట. పెన్ డ్రైవ్‌ని రిమూవ్ చేసేసి వాళ్ళ ప్రొఫెసర్‌తో "మేము ప్రెజెంటేషన్ లేకుండా నేను ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను" అన్నట్టు చెప్తాడు. ప్రొఫెసర్ గో అహెడ్ అన్నట్టు చెప్తాడు. మన జియాన్ వచ్చేసి ఎందుకిలా చేస్తున్నాడని చెప్పేసి తన వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇస్తూ ఉంటారు కదా! షంగ్ ఏం చేస్తాడంటే జియాన్ ప్రెజెంటేషన్ వెంటనే అన్‌ప్లగ్ చేసి తను ప్రెజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో, తన ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ వాళ్ళకి సి గ్రేడ్ ఇస్తాడనమాట. దానికి వెంటనే జియాన్, "అదేంటి బానే చేసాం కదా! ఎందుకు సి ఇస్తున్నారంటే" "ఏదైనా సరే టీమ్ వర్క్ ఉండాలి. ఇక్కడ కొలాబరేషన్ నాకు కనిపించలేదు. అలాగే ఇంకొకటేంటంటే ప్రెజెంటేషన్‌కి కూడా స్కోర్ ఉంటుంది. మీరు ప్రెజెంటేషనే ప్రెజెంట్ చేయలేదు. జస్ట్ నార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినంత మాత్రాన ఎక్కువ స్కోర్ ఇచ్చేయలేం కదా!" అన్నట్టు ప్రొఫెసర్ చెప్తాడు. దానికి షంగ్ ఓకే అని చెప్పేసి మన జియాన్‌ని తనతో పాటు కూర్చోబెడతాడనమాట. "పద ఇక వెళ్దాం" అని చెప్పేసి. జియాన్ క్వెషన్ చేస్తూ ఉంటుంది. "ఎందుకలా చేశావు?" అని చెప్పి. తర్వాత క్లాస్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు తను చెప్తాడు. క్లాస్ అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోతుంటే క్వెషన్ చేస్తుందనమాట. "ఎందుకు నువ్వు ప్రెజెంటేషన్ అన్‌ప్లగ్ చేశావు? ఎందుకిలా చేశావు?" అని చెప్పేసి.
సో నీ వల్లే సీక్రెట్ వచ్చింది అంటే నేను చెప్పాను కదా దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి నమ్మకపోతే నువ్వే చూడని చెప్పి ప్రజెంటేషన్ చూపిస్తాడనమాట. అవును నిజంగానే ఎర్రర్స్ ఉన్నాయంటే మరి చెప్పాను కదా అందుకే ఇలా చేశాను అన్నట్టు. ఒకవేళ ఇదే కనుక నువ్వు ప్రెజెంట్ చేస్తుంటే సీ కన్నా తక్కువ స్కోర్ వచ్చిండేది నీకు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. తను కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విషయం అంతా జియాన్ రూమ్‌కి వెళ్లి మీఫెన్‌కి చెప్తుందనమాట. మీఫెన్ మరేం చేస్తావు? ఎలా ఇప్పుడు నీకు క్రెడిట్స్ తక్కువొస్తే మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ నీకు స్కాలర్‌షిప్ రాదుగా అంటే, అవును నేనేదో ఒకటి చేయాలి దీని గురించి ఆలోచించాలి అన్నట్టు వెంటనే తను కెఫేకి వెళ్తుందనమాట. అక్కడ హాన్ దగ్గరికి వెళ్లి అక్కడ కెఫేలో పనులు చేస్తూ హాన్‌ని అడుగుతుంది. ఇక్కడేమన్నా పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయంటే హాన్ లేదని చెప్తాడు. స్విమ్మింగ్ క్లబ్‌లో ఎక్కువుంటాయి. ఒకసారి నువ్వెందుకు షంగ్‌ని అడగకూడదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఎంటాంగ్ వచ్చి కాన్వర్జేషన్ వింటుందనమాట. అవసరం లేదులే స్విమ్మింగ్ క్లబ్ అని చెప్పేసి వెంటనే తను బయటకు వెళ్ళిపోతుంటే ఎంటాంగ్ తన్నాపి, "నీకు పార్ట్ టైమ్ జాబ్ కావాలంతే కదా! నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. ఆ కెఫేలో పార్ట్ టైమ్ జాబ్ చేసే వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నారు. అక్కడ నేను రిఫర్ చేస్తానని" చెప్పేసి ఎంటాంగ్ చెప్పగానే తిను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి థ్యాంక్ యూ సో మచ్ చెప్తుందనమాట. ఎంటాంగ్ తనకి ఆ కెఫే దగ్గరికి తీసుకెళ్తుంది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే అని చెప్పేసి మా నాన్నగారికి తెలిసిన అతనే ఇక్కడే ఆపర్చునిటీస్ ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి. చెప్పాను అతను తీసుకుంటా అని చెప్పాడు. "నువ్వేం వర్రీ అవ్వకిక హ్యాపీగా ఉండు" అన్నట్టు తను చెప్తుంది. "మరి నీకేం ప్రాబ్లమ్ లేదా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకోవడం అంటే?" "అదంతా ఏం లేదు నేను చూసుకుంటాను. బట్ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ" అని చెప్పి ఎంటాంగ్‌కి చెప్తుంది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి కెఫే ఓనర్ వచ్చి జియాన్‌తో ఇలా చెప్తాడనమాట. "ఈరోజు ఈవినింగ్ నార్మల్‌గా ఒకరు ఈ రెస్టారెంట్‌ని బుక్ చేసుకున్నారు ఒక క్లబ్ వాళ్ళు. వాళ్ళిక్కడే వాళ్ళ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు" అన్నట్టు చెప్తాడనమాట. ఏ క్లబ్ అని చెప్పి క్వెషన్ చేస్తే అప్పుడే మీఫన్ బయట నుండి హాయ్ చెప్తూ ఉంటుంది. ఇక తనకు అర్థమైపోతుంది. అంటే కాస్మో ప్లే వల్ల కన్ఫర్మ్‌గా మా కాలేజ్ వాళ్ళొస్తారు. నన్ను గుర్తుపడతారేమో అని చెప్పి తను టెన్షన్ పడడం స్టార్ట్ అవుతుందనమాట. పార్టీ స్టార్ట్ అయిపోతుందనమాట. కాస్మో ప్లే అందరూ వచ్చేసి అలానే డ్రెస్ చేసుకొని వస్తూ ఉంటారు. సో, మన జియాన్ అక్కడ వర్క్ చేస్తుంది కదా! తను కూడా ఫేస్ కనిపించకుండా ఐస్‌కి ఒక మాస్క్ పెట్టుకుంటుందనమాట. ఎవరికీ జియాన్ అని చెప్పి తెలియకూడదని చెప్పి. అక్కడ తను వర్క్ చేస్తుంది కదా! అందరికీ డ్రింక్స్ పాస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడికి మీఫన్ వచ్చేసి జియాన్‌ని గుర్తుపట్టి హగ్ చేసుకుంటే, "ఏంటి నన్ను గుర్తుపట్టావా?" అంటే, "ఈజీగా గుర్తుపడతాను. నేనెందుకు గుర్తుపట్టలేను నిన్ను" అన్నట్టు చెప్తుందనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, "ఏంటి నువ్వు కూడా డ్రెస్ చేసుకున్నావు, మంచిగా ఉన్నావు" అన్నట్టు మీఫన్ చెప్తూ ఉంటుంది. "ఏం చేస్తాను ఈ రెస్టారెంట్ ఓనర్ కాస్మో ప్లే ఇష్టమంట. ఏం చేస్తాం ఇంకా మేము కూడా ఇలా డ్రెస్ అవ్వాల్సొచ్చింది" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇంతలో అక్కడికి ఓనర్ వచ్చేసి మన జియాన్ దాంతో అక్కడ కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు కోక్ కోసం వెళ్ళి వాళ్ళకి కోక్ ఇవ్వు సర్వ్ చేయి అన్నట్టు చెప్తాడు. మీఫాన్‌కి చెప్పేసి తను వెళ్ళిపోతుంది. అప్పుడే యువాన్ అటువైపు వెళ్ళడం మీఫాన్ అబ్జర్వ్ చేస్తుందనమాట. యువాన్ ఏంటి అటువైపు వెళ్తున్నాడని చెప్పేసి యువాన్ వెళ్ళి అప్పుడు ఒకరిని అడుగుతాడు అక్కడ సర్వెంట్‌ని. ఆ సర్వెంట్ దగ్గరికి మీఫాన్ వెళ్ళి, "ఇందాక ఒక అతను మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు కదా! ఏం అడుగుతున్నాడంటే అతను ప్రిన్స్‌లు రూమ్ ఎటు అన్నట్టు అడిగాడు. నేను చెప్పాను" అన్నట్టు తను చెప్తుంది. "అదేంటబ్బా! అలాగే తను ప్రిన్స్‌లు అసిస్టెంట్ అని కూడా చెప్పాడు నాతో" అన్నట్టు చెప్తుంది. "ఏంటి యువన్ ప్రిన్స్‌లు అసిస్టెంటా? అందుకేనా ప్రిన్స్‌లు రూమ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి వెళ్ళాడని" చెప్పేసి తిను కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది. రూమ్ దగ్గరికి వెళ్ళి ప్రిన్స్‌లుకి టెక్స్ట్ చేస్తుందనమాట. సోషల్ మీడియాలో "మీరు వచ్చేసారా?" అని చెప్పేసి. "మీరు రూమ్‌లో ఉన్నారా?" అంటే "అవును వచ్చేసాను నేను" అన్నట్టు రిప్లై ఇస్తాడు. అలాగే "నా కోసం లోపలికి ఎవరు రాకుండా మీరే బయటుండి చూసుకోండి" అన్నట్టు కూడా చెప్తాడు. షంగ్ కూడా పార్టీకొస్తాడనమాట. షంగ్ రాగానే అక్కడ జియాన్, డాన్ వేరే వాళ్ళకి కోక్ సర్వ్ చేస్తూ ఉంటే షంగ్ పిలుస్తాడు. నాకు కూడా ఇవ్వని చెప్పేసి. షంగ్ ఫేస్ చూడగానే తను భయపడిపోయి కోక్ షంగ్‌కి ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో, షంగ్ వచ్చేసి అప్పుడే అక్కడ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి, "మీరేం వర్రీ అవ్వద్దు మీకోసం ఇంకో కోక్ పంపిస్తాను నేనంటే" "లేదు తనే నాకు సర్వ్ చేయాలి కోక్" అన్నట్టు చెప్తాడు. సో, తను అక్కడ వెళ్ళిపోయి దాక్కుంటుందనమాట. ఎక్కడ షంగ్‌కి కనిపిస్తుందేమో అని చెప్పేసి. దొంగచాటుగా షంగ్‌ని చూస్తూ ఉంటుంది. షంగ్ అంతా చూస్తూ ఉంటాడు. ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చేసి జియాన్ దగ్గరికి వెళ్ళి, "ఏంటి నువ్వు కస్టమర్స్‌తో ఇలా బిహేవ్ చేస్తున్నావు? మర్యాదగా ఒక కోక్ అతనికి సర్వ్ చేసి సారీ చెప్పు" అన్నట్టు అతను చెప్తాడు. సరే అని చెప్పేసి తినేం చేస్తుందంటే ఒక కోక్ తీసుకొని అక్కడ వేరే ఏవో కలిపేస్తుందనమాట ఆర్గానో ఇవన్నీ. అది షన్‌కి ఇద్దామని చెప్పేసి తీసుకోబోతుంటే అప్పుడే అక్కడికి ఈ డ్రింక్స్ ఈ టేబుల్‌కి నువ్వు కొంచెం సర్వ్ చేయవా? నేనిప్పుడే వాష్‌రూమ్‌కెళ్ళి రావాలని చెప్పేసి తన చేతిలో పెట్టి వెళ్తారు. సరే అని చెప్పేసి ఆ కోక్ అక్కడే పెట్టేసి ఇవి సర్వ్ చేసి వచ్చేలోపు అక్కడ 5 గ్లాసెస్ ఉంటాయన్నమాట. తినే గ్లాస్‌లో అవన్నీ ఏసిందో అర్థం కాకుండా పోతుంది. టెస్ట్ చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి అందరూ వచ్చేసి గ్లాసెస్ తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఆ రెస్టారెంట్ ఓనర్ మళ్ళీ జియాని తిడుతూ ఉంటారనమాట. "ఏం చేస్తావు నువ్వు అసలా? పనే చేయట్లేదు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్" అన్నట్టు తనకి వార్నింగ్ ఇస్తాడు. మన ప్రిన్స్‌లో వచ్చేసి రెడీ అవుతూ ఉంటే తనకైతే సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి రూమ్‌లో. ఎవరున్నారా అని చెప్పేసి వెంటనే మాస్క్ పెట్టుకొని ఆ కర్టెన్స్ వెనకాల చూస్తే ఒక కెమెరామాన్ ఉంటాడు. వెంటనే ఫోటోస్ తీస్తూ ఉంటాడనమాట. ప్రిన్స్‌లు "వద్దు, వద్దు తీయొద్దు నాకిష్టం లేదు" అని చెప్పినా కూడా తీస్తూనే ఉంటాడు. బయట నుండి అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది కదా! మీ ఫ్రెండ్ సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తుందనమాట. ఆ కెమెరామాన్‌ని తిను కూడా ఆపడానికి ప్రయత్నిస్తుంది. మొత్తానికి ఎలాగోలాగా ఆ కెమెరామాన్‌ని బయటకి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత థాంక్ యూ అన్నట్టు మీ ఫ్రెండ్‌తో చెప్తాడు.
మీరే ప్రిన్స్‌లు కదా! అంటే అవునని చెప్తాడనమాట. నేను కొంచెం మేకప్ వేసుకోవాలి, కొంచెం బయట వెయిట్ చేస్తారా అంటే ఓకే అని చెప్పేసి, తను వెళ్ళే ముందు ఏమనుకుంటుందంటే సేమ్ యువాన్ బ్యాగే అక్కడుంటుంది. అదేంటి వెళ్ళేప్పుడు యువాన్ ఏ బ్యాగ్ అయితే తీసుకెళ్ళాడో ఆ బ్యాగ్ ఇక్కడుంది. ఏంటి యువానే ప్రిన్స్‌లునా ఏంటి నాకు డౌట్‌గా ఉందని చెప్పి, వెళ్ళే ముందు కావాలని చెప్పి యువాన్ అని పిలుస్తుంది. ప్రిన్స్‌లు వెంటనే ఆ అని చెప్పి పలుకుతాడు. తనకి ఇక డౌట్ వచ్చేస్తుందనమాట. సో, ఇక ప్రిన్స్‌లు ఏం చేస్తాడంటే యువాన్ దాచడం ఎందుకని చెప్పేసి, నేనే ప్రిన్స్‌లు అని చెప్పేసి చెప్పేస్తాడు. ఎవరికీ చెప్పకు ఈ సీక్రెట్ అని చెప్పి. అలాగే మాస్క్ తీసి కూడా చూయిస్తాడనమాట. తను ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా షాక్‌లో అలానే ఉంటుంది. బయటకి పరిగెత్తి డోరేసి బయట ఏంటి నిజంగా నేను ప్రిన్స్‌లోని మీట్ అయ్యానా! ఓహ్ మై గాడ్! అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ లోపలికొచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటుందనమాట టెన్షన్‌లో, కంగారులో. ఫైనల్లీ ఏం చెప్తుందంటే తప్పకుండా ఈ నిజం నేను ఎవరితో షేర్ చేసుకోను. ఇది నాలోనే ఉంటుంది అన్నట్టు తను చెప్తుందనమాట. దానికి యువాన్ థాంక్ యూ చెప్తాడు. సరే ఇక నేను బయట వెయిట్ చేస్తాను. నేను కూడా మీకు మళ్ళీ టైమ్ అవుతుంది కదా! పర్ఫార్మన్స్‌కని చెప్పేసి వెళ్లి ఇక బయట వెయిట్ చేస్తుంది. చంగ్ జియాని చూసేస్తాడు మాస్క్ లేనప్పుడు. ఓహ్! ఇక్కడ మనీ కోసం పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నావా అంటే, ఇదంతా నీ వల్లే ఆ రోజు ఎలక్టివ్ అని చెప్పేసి మళ్ళీ ఆ ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఇంతలో ఆహ్, ఓనర్ వచ్చేసి ఎవరు కోక్‌లో ఆర్గానో కలిపారని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. తిను టెన్షన్ పడుతూ ఉంటుందనమాట. ఆ పని తినే చేసింది కాబట్టి. ఇక కాసేపట్లో షో స్టార్ట్ అవుతుంది. ప్రిన్స్ లో వచ్చేసి స్టేజ్ మీదకి ఎంటర్ అవుతాడు. అక్కడ వాళ్ళంతా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటారనమాట. తన పర్ఫార్మన్స్ కూడా ఇస్తాడు. మన మీఫెన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ షో అలా కంప్లీట్ అవుతుందనమాట. ఆ రోజు నైట్ జేన్ వెళ్తూ ఉంటే షంగ్ తనని ఫాలో అవుతూ ఇలా చెప్తూ ఉంటాడు. "ఇందాక కోక్‌లో అదంతా కలిపావు అది నా కోసమే కదా!" అంటే, "నీకనవసరం అసల. నీ వల్లే నా జాబ్ పోయింది. అసలు ఇదంతా నీ వల్లే నాతో మాట్లాడకసలు నువ్వు" అని చెప్పేసి ఆ బస్సొస్తుంటే అప్పుడే ఇక బస్ ఎక్కేసి వెళ్ళిపోతుంది. నీ ఫేస్ నాకు చూపించకని చెప్పేసి. నెక్స్ట్ డే మ్యాథ్స్ క్లాస్‌లో ఉన్నప్పుడు ప్రొఫెసర్ ఏం చెప్తాడంటే, మీరు గనక 1 మంత్‌లో ఒక పేపర్ కనుక సబ్మిట్ చేస్తే, రీసెర్చ్ పేపర్ ఒకటి, మీకు మంచి క్రెడిట్స్ ఒస్తాయన్నట్టు చెప్తాడు. ఆ మాట వినగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మంచి క్రెడిట్స్ ఒస్తే స్కాలర్‌షిప్ కాన్సెల్ అవ్వకుండా నేను నెక్స్ట్ సెమిస్టర్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి, ఇదే బెస్ట్ ఐడియా అని చెప్పేసి అనుకుంటుంది. పక్కనే ఉన్న షంగ్ వచ్చేసి తనని చూస్తూ, ఏంటిదంతా క్రెడిట్స్ కోసమే చేస్తున్నట్టుంది అని చెప్పేసి తను థింక్ చేస్తూ ఉంటాడు. క్లాస్ అయిపోయిన తర్వాత తను వెళ్తూ ఉంటే అప్పుడే ఎంటాంగ్ ఎదురయ్యి, "నీ జాబ్ పోయిందంట కదా! ఐయామ్ సో సారీ అలా జరిగినందుకు. కావాలంటే నీకు ఇంకొక ప్లేస్‌లో చూసి పెడతానంటే ఇప్పుడు అవసరం లేదు" అన్నట్టు చెప్తూ ఉంటే, అప్పుడే షంగ్ అటొస్తూ అవునవును తనకిప్పుడు ఏ జాబ్స్ అవసరం లేదు. ఎందుకంటే రీసెర్చ్ పేపర్ రాయడం ఈజీ కదా! వాటికన్నా అన్నట్టు చెప్తూ వెళ్తాడు. ఏంటో ఇతను అసలు ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంటాడని చెప్పేసి జియాన్ అనుకుంటుందనమాట. ఎంటాంగ్‌తో నాకు వేరే పనుంది ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. జియాన్ డానిక పేపర్ రాయడం స్టార్ట్ చేస్తుందనమాట. కాఫెటేరియాలో కూడా తను వర్క్ చేస్తూ ఉంటే, అప్పుడే మంకీ ఇంకా ఆహ్, షూ అటువైపు వస్తూ ఉంటారు. ఏంటి జియాన్ టాన్ కదా అదని చెప్పేసి వాళ్ళు తన దగ్గరికి వెళ్లి కూర్చోవాలనుకుంటే, మీ ఫ్రెండ్ జియాన్ దగ్గరికి వెళ్ళకండి తను చాలా బిజీగా ఉంది. రీసెర్చ్ పేపర్ రాస్తుంది అన్నట్టు చెప్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళు అక్కడే కూర్చొని తింటూ ఉంటారు. పాపం జియాన్ చాలా కష్టపడుతుంది. ఎలా అయినా సరే తనకి హెల్ప్ చేయాలని చెప్పేసి, మంకీ ఏం చేస్తాడంటే, వెళ్లి షంగ్‌ని మీట్ అయ్యి, జియాన్ మన వల్లే ఇదంతా జరిగింది. స్విమ్మింగ్ క్లబ్‌లో నుండి తను ఆహ్ వెళ్ళిపోయింది కాబట్టే తను క్రెడిట్స్ రాక, మళ్ళీ మొన్న జరిగిన ప్రెజెంటేషన్ వల్ల కూడా తనకి మంచి క్రెడిట్స్ రాక, నెక్స్ట్ సెమిస్టర్‌కి స్కాలర్‌షిప్ తనకి అప్లై అవ్వలేదు. స్కాలర్‌షిప్ తనకి రావడం లేదు. మళ్ళీ డ్రాప్ ఔట్ అవ్వాల్సొస్తుందని చెప్పేసి బయట పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంది. ఇప్పుడు రీసెర్చ్ పేపర్ రాస్తుంది. పాపం తను చాలా కష్టపడుతుంది. మనమే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మంకీ షంగ్‌తో చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావంటే, "నువ్వు ఎలాగో రాసావు కదా రీసెర్చ్ పేపర్స్ వెళ్లి తనకి హెల్ప్ చేయొచ్చు కదా!" అని చెప్పేసి ఆ ఫైల్స్ తెచ్చిస్తాడనమాట. సరే అని చెప్పేసి షంగ్ జియాన్ డాన్ లైబ్రరీలో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్లి ఆ పేపర్స్ ఇస్తాడు. ఆ పేపర్స్ అన్ని చెక్ చేసి, "చాలా రాసావు నువ్వసలా. ఇలానే రీసెర్చ్ పేపర్స్ రాయాల్సిందంటే" "అవును మరి అవి నేను రాసాను కదా! బానే రాస్తాను" అన్నట్టు చెప్తాడు. "నువ్వు కూడా రీసెర్చ్ పేపర్ రాస్తున్నావు కదా! నీకు రిఫరెన్స్‌గా ఉంటుందని చెప్పేసి ఇది ఇస్తున్నాను. అలాగే ఎవ్రీడే నీకు క్లాస్ తీసుకుంటాను 1 అవర్ ఈవినింగ్ టైమ్" అన్నట్టు చెప్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. నిజంగానా అని చెప్పేసి. "అవును నిజంగానే. నా వల్లే కదా నీకు గ్రేడ్ తక్కువొచ్చింది. అలాగే నేను మెసేజ్ పెట్టకుండా నేనే ఆ పీపీటీ కరెక్ట్ చేసుంటే పోయేదంటే" "మెసేజ్ పెట్టడం ఏంటి? నాకే నీ నుండి మెసేజ్ రాలేదన్నట్టు" చెప్తుంది. "మెసేజ్ రాలేదా? మరి నేను పెట్టింది ఎటుపోయిందని" చెప్పేసి తన ఫోన్‌లో చూపిస్తాడనమాట. జియాన్ కూడా నా ఫోన్‌లో చూడని చెప్పేసి అని చెప్పి తను చూపిస్తుంది. మెసేజ్ రాలేదా అని చెప్పేసి నీ నుండి నాకు ఎటువంటి మెసేజ్ రాలేదని చెప్పేసి షంగ్ వచ్చేసి తన ఫోన్ నుండి చూపిస్తాడు. ఇదిగో పెట్టానని చెప్పేసి. జియాన్ తన ఫోన్‌లో కూడా చూసిందనమాట. చూడు మరి నా ఫోన్‌కైతే రాలేదు. నువ్వు పెట్టిన మెసేజ్ నాకైతే తెలీదు అన్నట్టు చెప్తుంది. సర్లే వదిలేసేయి అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ పేపర్‌కి హెల్ప్ చేస్తాను. నాకు అదే చాలా సంతోషంగా ఉంది. థాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పిన టైంకి కన్ఫర్మ్‌గా కెఫేలో ఉంటానన్నట్టు చెప్తుంది. షంగ్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే చెప్పిన టైంకి షంగ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. జియానిక ఫాస్ట్‌గా షంగ్ కోసం టీ కూడా తీసుకొస్తుందనమాట. ఇది నీ కోసమే అని చెప్పేసి అక్కడ కూర్చుంటుంది ఆ టేబుల్ దగ్గర. షంగ్ ఇక తనకి చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ వచ్చేసి తన ప్రీవియస్‌గా రాసిన పేపర్ ఒకటిచ్చేసి అది రిఫరెన్స్‌గా తీసుకోమని చెప్పి దాన్ని చూడమని చెప్తాడు. అది చూస్తూ ఉంటే షంగ్ ఈ పేజ్ నంబర్ ఓపెన్ చెయి, ఆ పేజ్ నంబర్ ఓపెన్ చెయి అన్నట్టు క్లియర్‌గా చెప్తూ ఉంటే
నీకు అంత బాగా ఎలా గుర్తుంది? ఏ పేజ్‌లో ఏదుంది అంటే, అది నేను రాసిన పేపర్. నాకు కాకపోతే నీకు గుర్తుంటుందా ఏంటి అన్నట్టు తను చెప్తాడనమాట. లేదు లేదు నువ్వు ల్యాప్‌టాప్ చూస్తున్నావు. అక్కడ చూసి చెప్తున్నావేమో అని చెప్పేసి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి, కావాలని చెప్పేసి ఆ పేపర్‌లో కొన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. చంగ్ ఈజీగా చెప్పేస్తాడనమాట. అది ఏ పేజ్‌లో ఉందో పేజ్ నంబర్‌తో సహా. సో, తను సర్ప్రైజ్ అవుతుందనమాట. ఇంకా అడిగిన క్వెషన్స్ చాలు కానీ వర్క్ స్టార్ట్ చేస్తావా అన్నట్టు చంగ్ అంటే, ఓకే. ఓకే. అని చెప్పేసి ఇక తను వర్క్ స్టార్ట్ చేస్తుంది. మనకి ప్యారలల్‌గా మీఫెన్‌ని కూడా చూయిస్తారనమాట. మీఫెన్ వచ్చేసి ఒక మాల్‌లో ఒక ఫుడ్ కోర్ట్‌లో కూర్చొని తనేదో ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటుందనమాట. సో, అప్పుడు ఫోన్‌లో కూడా ఆ ప్రిన్స్‌లు ఫోటోసే చూస్తూ ఉంటుంది. ఆ రోజే యువాన్ కూడా సేమ్ స్టాల్‌కొస్తాడు సేమ్ మాల్‌కి. అక్కడ మీఫెన్‌ని చూసి తను తన ఫోటోసే చూస్తుంది కాబట్టి వెనక నుండి ఎవరు తను అంటే, "నేను నా ఐడల్ నాకు చాలా ఇష్టం" అని చెప్పేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే యువాన్ ఉంటాడు. అయ్య బాబోయ్! ఇదేంటి ప్రిన్స్‌లుతోనే చెప్తున్నాను ఇదంతా అని చెప్పేసి తను అనుకుంటుందనమాట. చైర్ ఎంప్టీగానే ఉందా అంటే, "హా!" అని చెప్తే ఇక యువాన్ అక్కడే కూర్చుంటాడు. కవర్ చేసుకోవడానికి మీఫిన్ ఇలా చెప్తుంది. "ఏం లేదు కాస్మోప్లే క్లబ్ ఇయర్ ఎండ్ ఫోటోస్ ఉన్నాయి కదా! అవి సెలెక్ట్ చేస్తున్నాను అంతే" అన్నట్టు కవర్ చేస్తుందనమాట. ఇంట్లో తను ఆర్డర్ చేసిన 2 బౌల్స్ ఆఫ్ నూడిల్స్ ఒస్తాయి. అదేంటి ఇంత ఆర్డర్ చేసింది ఆల్రెడీ తింటూనే ఉంది కదా! అని చెప్పేసి ఎక్కడ తిండిపోతని చెప్పేసి ప్రిన్స్ లూకి తెలుస్తుందేమో అని ఇలా చెప్తుంది. అంటే నేను నార్మల్‌గా ఒక బౌలే తింటాను. ఈరోజు చాలా ఆకలిగా ఉంది అందుకే 2 ఆర్డర్ చేశాను అన్నట్టు చెప్తుంది. ఇంతలో ఇంకొక పార్సెల్ ఒస్తుంది. ఇది నా కోసం కాదు. ఇది యాక్చువల్లీ జియాన్ కోసం తన కోసమే తీసుకెళ్దామని చెప్పేసి తనకు కూడా నూడిల్స్ అంటే ఇష్టం అని చెప్పి ఆర్డర్ చేశాను అన్నట్టు చెప్తుందనమాట. ప్రిన్స్ లు కూడా సేమ్ తన ఏదైతే ఆర్డర్ చేసిందో అదే ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేయగానే అంటే ఇద్దరి టేస్ట్‌లు కూడా మీట్ అయ్యాయని చెప్పేసి తను సిగ్గుపడుతూ ఉంటుందనమాట. ఇంకో పక్క జియాన్‌కి షంగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు కదా! సో, ఈరోజు 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. చెప్పిందంతా అర్థమైంది కదా! సో, అవి ప్రాక్టీస్ చేసుకో ఇలా చెయి అని చెప్పేసి, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే తిను వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటుందనమాట అక్కడే కూర్చొనిక. సో, మీఫర్ వచ్చేసి తన ఫుడ్ అంతా కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేయగానే ఇక నేను వెళ్తాను ఫుడ్ చల్లారిపోతుంది. జియాన్‌కి ఇవ్వాలని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతుంది. పే చేయకుండా వెళ్తుందనమాట. బయటికి వెళ్ళిపోయి తిను ఇలా అనుకుంటూ ఉంటుందనమాట. ప్రిన్స్‌లు ముందు అసలు పిచ్చిదానిలా చేశాను. నేను తిండిపోతని చెప్పేసి అనుకోని ఉంటాడు. అయ్యో! అయ్యో! ఏం చేయాలిరా బాబు అని చెప్పేసి, ఓహ్! ఈ హడావిడిలో పే చేయడం మర్చిపోయాను అని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే అప్పుడే ప్రిన్స్‌లు ఎదురయ్యి నేను ఆల్రెడీ పే చేశాను. నన్ను వీచాట్‌లో యాడ్ చేసుకో అన్నట్టంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నేను నీకు పేమెంట్ చేశా కదా! ఆ మనీ నాకు సెండ్ చేస్తావని అడిగాను అన్నట్టు చెప్తాడు. ఓకే. ఓకే. అని చెప్పేసి యాడ్ చేసుకొని పే బ్యాక్ చేస్తుంది. ఆ రోజు నైట్ ఇక తన పేపర్‌ని కంప్లీట్ చేయడానికి జియాన్ అయితే చాలా కష్టపడుతుందనమాట. నెక్స్ట్ డే తను షంగ్ కన్నా ముందొచ్చేసి అక్కడ కూర్చొనుంటుంది. షంగ్ రాగానే ఏంటి రేపే లాస్ట్ డేట్ తను నిద్రపోతూ ఉండేసరికి వెంటనే తనని తట్టి లేపుతాడు. రేపే లాస్ట్ డేట్ కంప్లీట్ చేశావంటే, "ఆ! కంప్లీట్ అయింది ఒకసారి రివ్యూ చేయండి" అని చెప్పేసి ల్యాప్‌టాప్ షంగ్‌కి చూపిస్తుందనమాట. షంగ్ ల్యాప్‌టాప్‌లో పేపర్ చూస్తూ ఉన్నప్పుడు తన ఫోన్ క్లీన్ చేసుకుందాం అని చెప్పి క్లీన్ చేస్తూ ఉంటే, షంగ్ ఎక్కడ అది న్యూ ఫోన్ అని చెప్పి తనకు తెలిసిపోతుందేమో అని చెప్పేసి ఆ ఫోన్ టచ్ చేయనివ్వకుండా చేస్తూ ఉంటాడనమాట. అంటే ఆ న్యూ ఫోన్‌కి పైన కావాలని చెప్పేసి ఓల్డ్ టెంపర్ గ్లాస్ ఏస్తాడనమాట. అది న్యూ ఫోన్ అని తెలియకుండా. మళ్ళీ అక్కడ టెంపర్ గ్లాస్ ఇస్తే తెలిసిపోతుందని చెప్పి ఇలా చేస్తాడు. ఒక మిస్టేక్ ఉంది ఇటు సైడ్ రా చూపిస్తా అని చెప్పేసి ఆ మిస్టేక్‌ని చూయించి, ఇంకంతా బానే ఉంది నువ్వు పబ్లిష్ చేసుకోవచ్చు నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. తనిక పబ్లిష్ చేసేసుకొని ఫోన్ మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ టెంపర్ గ్లాస్‌ని తీస్తుందనమాట. చూస్తే బ్రాండ్ న్యూ ఫోన్‌లా కనిపిస్తుంది. అది కూడా యాపిల్ ఫోన్ అనమాట ఐఫోన్. ఇది చాలా కాస్ట్‌లీ అనుకుంటా అని చెప్పేసి అప్పుడే ఆహ్ షీ కూడా ఈ మోడల్ దొరకడం చాలా కష్టం. ఇది చాలా కాస్ట్‌లీ ఫోన్ అన్నట్టు చెప్తాడు. ఎవరికో అక్కడ ఆర్డర్ డెలివరీ చేస్తూ. సో, వెళ్ళిపోగానే తన ఫోన్‌ని చూసి అదేంటి ఇంత మంచి ఫోన్ నాకెందుకు ఇచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలో షంగ్ వస్తాడు. సో, తనేం చేస్తుందంటే ఇద్దరు బయటకి వెళ్ళేప్పుడు ఆ ఫోన్ గురించి చెప్పబోతుంటే ఇంతలో తనే పేమెంట్ చేస్తుందనమాట. నేను పార్ట్ టైమ్ జాబ్ చేశా కదా! కాస్త మనీ ఉంది. సో, ఈ ఫోన్ మనీ నీకు నేను మళ్ళీ నాకు మనీ రాగానే రిమైనింగ్ కూడా ఏసేస్తాను చిన్నగా అన్నట్టు చెప్తుంది. షంగ్ సరే నీ ఇష్టం నువ్వెలా అంటే అలా అన్నట్టు చెప్తాడు. ఇక తను వెళ్ళిపోతుంది రూమ్‌కి. నెక్స్ట్ యాజ్ యూజువల్‌గా షంగ్ వచ్చేసి హైపాథియా టెక్స్ట్ బుక్‌లో మళ్ళీ ప్రాబ్లమ్స్ పెడుతూ ఉంటాడు. జియాన్ వచ్చేసి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్‌కి జియాన్ ఏం రాస్తుందంటే, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఈ వెర్షన్ బుక్‌లో ఉంది అన్నట్టు చెప్తుందనమాట పేజ్ నంబర్‌తో సహా. ఆ బుక్ కోసం తన లైబ్రరీ అంతా వెతికితే లైబ్రరీలో ఆ బుక్ లేదన్నట్టు చెప్తారు ఆ ఎడిషన్. మీఫెన్ వచ్చేసి యువాన్ కోసం వాళ్ళ హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే, కాస్మోప్లేకి కాంపిటీషన్ రేపే ఎండ్ అవ్వబోతుంది. మీరేమో ఇంకా ఫోటోస్ అసలు పోస్ట్ చేయలేదు. ఎలా ప్రతి ఇయర్ మీరే కదా విన్ అవుతున్నారు. ఎలా చేస్తున్నారంటే, నేను దానికోసమే చూస్తున్నాను. నా కాస్ట్యూమ్ కొంచెం చినిగిపోయింది. ఇది స్టిచ్చింగ్ చేయించడానికి టైలర్ దగ్గరికి వెళ్తే అతను బయటికి వెళ్ళాడు. 2 డేస్ వరకు రాడంట. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, అవునా ఏంటి ఇలా అయింది? ఏం కాదులే నాకు కూడా కొంచెం స్టిచ్చింగ్ వచ్చు. ఎలాగోలాగా నేను దీన్ని సరి చేస్తానని చెప్పేసి దాన్ని తీసుకువెళ్తుందనమాట రూమ్‌కి. రూమ్‌కి వెళ్ళగానే ఆ రోజు నైట్‌కి మళ్ళీ ప్రిన్స్‌లు వచ్చేసి తనకి టెక్స్ట్ చేస్తాడు. అంతా సాఫీగానే జరుగుతుందని చెప్పేసి. మీరేం వర్రీ అవ్వద్దు. టైంకి డెలివరీ చేసే బాధ్యత నాది. కొంచెం కష్టమైనా సరే ఎలాగోలాగా కంప్లీట్ చేస్తా అన్నట్టు చెప్తుందనమాట.
ఆ రోజు నైట్ అంతా తను చాలా కష్టపడి పాపం సూది దారంతోనే అంతా డ్రెస్ అంతా స్టిచ్ చేస్తుంది. కొంచెం అక్కడ బ్రేక్ అయిన ప్లేసెస్ అంతా, చినిగిపోయిన ప్లేసెస్ అంతా స్టిచ్ చేసి హడావిడిగా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిన్స్ లూని కలిసి అదిస్తుంది. మీకు కాంపిటీషన్కి లేట్ అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళి ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, రేపే కదా ఎండ్ డేట్ అన్నట్టు చెప్తుందనమాట. ప్రిన్స్ లూ థ్యాంక్ యూ అని చెప్పేసి తను ఇక ఫోటోషూట్ తీస్తాడు. ఫోటోషూట్ తీసి ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో ఆ కాంపిటీషన్ అక్కడ ఆ అకౌంట్లో పోస్ట్ చేస్తాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మీఫై నిద్రలేచి చూసేసరికి ప్రిన్స్ లూనే కాంపిటీషన్లో విన్ అని చెప్పేసి తనకే ఎక్కువ లైక్స్ వస్తాయి ఆ సోషల్ మీడియా అకౌంట్లో. సో తనే విన్నర్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. తను గట్టిగా అరుస్తుందనమాట, ఫైనల్లీ ప్రిన్స్ లూ విన్ అయ్యాడని చెప్పేసి హూ అని. వెంటనే ప్రిన్స్ లూకి కంగ్రాచులేషన్స్ అన్నట్టు పెడుతుందనమాట. ప్రిన్స్ లూ, నువ్వే హెల్ప్ చేయకపోయింటే ఇదంతా జరిగేది కాదు, సో నీ రిక్వెస్ట్ ఏదైనా ఒక రిక్వెస్ట్ ఉంటే నాకు చెప్పు, దాన్ని కన్ఫామ్గా నెరవేరుస్తాను అన్నట్టు చెప్తాడు. మీ ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఏ రిక్వెస్ట్ కోరుకుందాం అబ్బా అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే షంగ్ వచ్చేసి ప్రిన్స్ లూని అడుగుతాడు ఇలాగా యువాన్ని, ఒక టెక్స్ట్ బుక్ గురించి ఎడిషన్ దొరుకుతుందేమో అని చెప్పేసి పబ్లిషింగ్ హౌస్లో చూడమని అనుక దొరికిందా అన్నట్టంటే, నేను చెక్ చేశాను, నువ్వు అడిగిన ఎడిషన్ కాకుండా ఇంకే ఎడిషన్ కావాలన్నా ఉందని చెప్పారు అన్నట్టు చెప్తాడు. లేదు లేదు నాకు ఆ ఎడిషనే కావాలి అంటే వెంటనే అప్పుడు సూ వచ్చేసి ఏంటి మీ హైపాతియా ఆ ఎడిషన్ బుక్ తీసుకోమని చెప్పేసి దానికోసమే సర్చ్ చేస్తున్నావా అన్నట్టు అంటాడు. మంకీ ఏమో అసలు తను రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో నీ హైపాతియాని నిజంగా చూడాలనిపిస్తుంది అన్నట్టు మంకీ అంటూ ఉంటాడనమాట. వాళ్ళని చెప్తూ ఉండేసరికి మన శంకి కూడా అవును నిజంగా అసలు తను ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే, ఆ రోజు ఆ బుక్లో నువ్వు చెప్పిన బుక్ నేను సర్చ్ చేశాను బట్ ఎక్కడ నాకు దొరకలేదు, అది నువ్వే నాకు ఇవ్వచ్చు కదా, రేపు లైబ్రరీలో 7 PM మీట్ అవుదామా అంటే రాసి వెళ్ళిపోతాడు. అక్కడికి మన జియాన్ వచ్చేసి అది చూసి ఓకే అన్నట్టు రాస్తుంది. నెక్స్ట్ డే వచ్చేసి జియాన్ వెళ్తూ ఉంటే అప్పుడే మీ ఫ్రెండ్ జియాన్తో ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈరోజు నేను చెప్పాను కదా హైపాతియా బుక్లో క్వశ్చన్స్ రాస్తూ ఉంటాడని చెప్పేసి అబ్బాయిని మీట్ అయిపోతున్నాను ఈరోజు ఈవినింగ్ 7కి అంటే, సూపర్ కదా, నాకు కూడా ఒక పని ఉంది, నా దగ్గర మనీ లేవు, అందుకే నా ఐటమ్స్ కొన్ని అమ్మేస్తున్నాను, అవి తీసుకోవడానికి వేరే వాళ్ళు ఒక ప్లేస్కి రమ్మని చెప్పారు, అక్కడికి వెళ్ళాలి అన్నట్టు తను చెప్తుంది. అప్పుడే వాళ్ళు కాల్ చేసి ఏం చెప్తారంటే సిటీ బయట ఉన్న ఒక షాప్కి రమ్మని చెప్తారనమాట. అయ్యి బాబు ఎంత దూరం వెళ్ళాలి ఇప్పుడు అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. ఏం భయపడుతున్నావు నన్ను కూడా రమ్మంటావంటే, అదేం లేదు అక్కడ జనాలు ఉంటారులే పర్లేదు ఇట్స్ ఓకే నేను మేనేజ్ చేసుకోగలను, నేను వెళ్తాను అన్నట్టు చెప్తుందనమాట. తను కొంచెం ముందుకు వెళ్ళగానే తన ఫోన్ బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది. అయ్యయ్యో ఏంటి ఇలా అయిందని చెప్పేసి అనుకుంటుంది. జియాన్ ఏం చేస్తుందంటే పర్లేదు నా ఫోన్ తీసుకెళ్ళని చెప్పేసి తన ఫోన్ మీ ఫ్రెండ్కి ఇస్తుంది. మీ ఫ్రెండ్కి ఇచ్చేసి ఇక జియాన్ వెళ్ళిపోతుంది అనమాట. మన షంగ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కాఫెటేరియాలో ఉంటారు అక్కడ కెఫేలో. సో అక్కడ లూ వచ్చేసి ఏంటి షంగ్ నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటే, పక్కనే ఉన్న ఎంటాంగ్ ఎక్కడికి వెళ్తున్నాడు అంటే వాళ్ళు అలా చెప్తారనమాట. యాక్చువల్లీ హైపాతియాని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఎవరో ఒక అమ్మాయి షంగ్ ఏ క్వశ్చన్ రాసినా సరే మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసి పెట్టేస్తుంది. సో ఈరోజు నైట్ అమ్మాయి మీట్ అవుతానని చెప్పింది, అందుకే షంగ్ అక్కడికి వెళ్తున్నాడు అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. ఆ మాట చెప్పగానే ఎంటాంగ్ చాలా జల్సీగా ఫీల్ అవుతుంది. అయినా షంగ్ చాలా ఇంటెలిజెంట్ మ్యాథ్స్లో, తనతో ఈక్వల్గా తను సాల్వ్ చేస్తుందంటే అమ్మాయి నేను నమ్మసక్యంగా లేదు, మోస్ట్లీ తను మ్యాథ్స్ డిపార్ట్మెంట్ నుండి అయ్యి ఉండొచ్చు అన్నట్టు తను చెప్తుంది. మంకీ లేదు లేదు నేను ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో చూశాను, అందరూ అమ్మాయిలు ఏం బాగాలేరు, కన్ఫర్మ్గా హైపాతియా మాత్రం చూడడానికి చాలా బాగుంటుందేమో, అసలే ఫస్ట్ టైం వీళ్ళు ఆన్లైన్ నుండి కలుసుకుంటున్నారు కదా, మేబీ ఫస్ట్ టైం చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుందేమో, లవ్ చేసుకుంటారేమో, లవర్స్ అయిపోతారేమో, ఇది అఫీషియల్గా డేట్ లెక్కే వస్తుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక యువన్ ఏం చేస్తాడంటే నాకు వేరే పని ఉంది నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో తను వెళ్ళే అప్పుడు ఎదురుగా మీఫెన్ వస్తూ ఉంటుందన్నమాట. సో మీఫెన్ వస్తుందని చెప్పేసి రివర్స్ తిరిగి వెళ్తాడు. మీఫెన్ యువాన్ని చూసి వెంటనే హాయ్ యువాన్ అని చెప్పేసి యువాన్ని పలకరిస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాకు కొంచెం బయట ఉంది ఒక ఆన్లైన్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అన్నట్టు చెప్తే తన మంకీ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆన్లైన్ ఫ్రెండ్స్ ఏమో మీట్ అవ్వగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుందేమో అని చెప్పగానే, అంటే మీ ఫ్రెండ్ తను మళ్ళీ తనకి ఆ మీట్ అయ్యే ఫ్రెండ్కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యి వీళ్ళిద్దరు రిలేషన్షిప్లోకి వెళ్తారేమో అని చెప్పేసి వెంటనే యువాన్ నేను కూడా నీతో పాటు వస్తాను అన్నట్టు చెప్తాడు. ఎందుకంటే రాకూడదు అంటే ఇట్స్ ఓకే నాకేం ప్రాబ్లం లేదు రండి అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళగానే తన కోసం ఏదో ఆర్డర్ చేస్తాడు. సో గేట్ వైపు చూస్తూ ఉంటాడనమాట ఎవరు అతను అని చెప్పేసి. ఒకరు వస్తే అతను అని చెప్పేసి అనుకుంటాడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని, బట్ అతను కాదనమాట. కాసేపు ఆగిన తర్వాత ఇంకొక అతను వచ్చేసి మీ ఫ్రెండ్తో మాట్లాడి నేనే ఈ ఆన్లైన్ యూజర్ని మీ ప్రొడక్ట్స్ని కొనుక్కోవాలనుకుందని చెప్పేసి పక్కన కూర్చుంటాడు. యువన్ అతన్ని సీరియస్గా చూస్తూ ఉంటాడనమాట. సో తనేమో బ్యాగ్లో నుండి తను తెచ్చిన ప్రొడక్ట్స్ని బయటకు తీసి చూడండి ఒరిజినల్ కండిషన్లోనే ఉన్నాయి, అన్ని బాగున్నాయి, తీసుకొని నాకు మనీ రీఛార్జ్ చేయండి అన్నట్టు చెప్తుంది. అప్పుడే యువన్ ఇవి అమ్మడానికి ఇక్కడికి వచ్చావా అంటే అవును అందుకే వచ్చాను అన్నట్టు చెప్తే అప్పుడు కూల్ అవుతాడనమాట. అమ్మయ్య ఇది డేట్ కాదని చెప్పేసి.
ఇక అవి ఇచ్చేసి మీఫెన్ ఇంకా యువాన్ అక్కడ నుండి స్టార్ట్ అవుతారు. ఇంకో పక్క మన జియాన్ వచ్చేసి లైబ్రరీకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. కాసేపట్లో అక్కడికి షంగ్ కూడా వస్తాడు. ఇద్దరు ఆపోజిట్ సైడ్‌లో ఉంటారనమాట. ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు కదా! ఒకరినొకరు మీట్ అవ్వడం కోసం. అప్పుడే షంగ్‌కి ఒక కాల్ వస్తుందనమాట. జియాన్ ఫోన్ నుండి వస్తుంది. యాక్చువల్లీ ఏమవుతుందంటే మీఫెన్ ఏం చేస్తుందంటే వెళ్ళేప్పుడు జియాన్ ఫోన్ తీసుకువెళ్తుంది కదా! ఆ కెఫేలో ఆ ఫోన్ అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతుంది. తను ఎవరికైతే అమ్మిందో అతను ఆ ఫోన్ అక్కడే ఉందని చెప్పేసి వెంటనే ఆ ఫోన్ పాస్వర్డ్ కూడా పెట్టుకోదు మన జియాన్. తను షంగ్ నెంబర్‌కి కాల్ చేసి ఇలా చెప్తాడనమాట. "మీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఫోన్ మర్చిపోయింది వచ్చి పిక్ చేసుకోండి" అని చెప్పేసి. "నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి ఎక్కడున్నారు మీరు" అంటే, "నేను ఇక్కడున్నాను ఓన్లీ 20 మినిట్సే ఉంటాను. ఒకవేళ లేకపోతే ఈ ఫోన్ అయినా తీసుకెళ్ళిపోతాను" అన్నట్టు చెప్తాడు. ఇక వేరే ఆప్షన్ లేక తను వెయిట్ చేస్తున్నా కూడా హైపాతియా కోసం ఇక ఈ ఫోన్ కోసం అతను స్టార్ట్ అవుతాడనమాట. జియాన్ అటు వెళ్ళగానే అప్పుడే ఎంటాంగ్ వచ్చేసి లైబ్రరీకొస్తుంది. ఆ హైపాతియా బుక్ ఎక్కడ ఉంటుందో అక్కడ రిసెప్షన్‌లో కనుక్కొని ఆ ఫ్లోర్‌కి వెళ్తుందనమాట. తను వెళ్ళేసరికి అక్కడ తిను వెయిట్ చేస్తూ ఉంటుందనమాట జియాన్. అదేంటి జియాన్ వెయిట్ చేస్తూ ఉంది. కొంపదీసి జియానే జియానేనా ఏంటి ఆ హైపాతియా అని చెప్పేసి తినకు డౌటొస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే తన చేతిలో హైపాతియా బుక్ ఉంటుందనమాట. ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటుంది. అంటే షంగ్ కలవాలనుకుంది జియానేనా ఇది అస్సలు జరగకూడదు అని చెప్పేసి తనేం చేస్తుందంటే, "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అన్నట్టు జియాని క్వెషన్ చేస్తుంది. "నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా" అన్నట్టు చెప్తే, "ఓహ్! అవునా నేను బుక్స్ కలెక్ట్ చేసుకోవడానికొచ్చాను. వెళ్లి కలెక్ట్ చేసుకుంటా" అని చెప్పేసి అక్కడ దూరంగా నిలబడి తిన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందనమాట. షంగ్ వచ్చేసి ఆ కెఫేకి వెళ్ళి అక్కడ అతని దగ్గర ఫోన్ తీసుకుంటాడనమాట. "అయ్యో! సారీ తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఈ నంబర్‌కి కాల్ చేశాను. ఇందాకొచ్చింది మీరు కాదు కదా!" అంటే, "అంటే తను వేరే అబ్బాయితో వచ్చిందా?" అన్నట్టు షంగ్ క్వెషన్ చేస్తాడు. "అవును తను వేరే అబ్బాయితో వచ్చింది. అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. చూస్తుంటే ఇద్దరు లవర్స్ లానే అనిపించారు నాకు" అన్నట్టు తను చెప్తాడు. పాపం షంగ్‌కి తెలీదు కదా! అతను చూసింది మీ ఫ్రెండ్ ఇంకా ప్రిన్స్ లూన్ అని చెప్పేసి. షంగ్ ఏమనుకుంటాడంటే నిజంగానే తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని చెప్పేసి అనుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ ఫోన్ తీసుకొని కార్‌లో వెళ్ళేప్పుడు ఫోన్ కూడా లాక్ లేదు కదా! వెంటనే తీసి చూస్తుంది. తన గ్రాండ్ మదర్ నంబర్‌ని తను హార్ట్ తోటి సేవ్ చేసుకుంటుంది. తన లవర్ నంబర్ అదే అనుకుంటాడనమాట షంగ్. తర్వాత తిన్ నంబర్ చూస్తే ఏదో వెరైటీ నేమ్‌తో సేవ్ చేసుకుంటుందనమాట. షంగ్‌కి కోపమొచ్చేసి ఆ ఫోన్‌కి పాస్వర్డ్ పెడతాడు. ఇంకో పక్క జియాన్ వచ్చేసి ఎంత సేపు వెయిట్ చేసినా ఎవరు రాలేదని చెప్పేసి ఆ బుక్‌లో తన కాంటాక్ట్ నంబర్ రాస్తుందనమాట. మీకు ఈ బుక్ కావాలంటే దీనికి కాల్ చేయండి అని చెప్పేసి ఆ బుక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే ఎంటాంగ్ ఏం చేస్తుందంటే వెంటనే వెళ్లి ఆ బుక్‌లో పేపర్‌ని చూసి అమ్మయ్యో! నంబర్ కూడా రాసింది. ఈ నంబర్ కనుక షంగ్ చూస్తే కన్ఫర్మ్‌గా తెలిసిపోతుంది జియానే అని చెప్పేసి వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. ఇలా జరగకూడదని చెప్పి ఆ పేపర్ తను తీసుకొని అసలు ఈ బుక్కే ఇక్కడ లేకుండా చేయాలని చెప్పి అప్పుడే ఒక స్టూడెంట్ వస్తే అతను మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్ అని చెప్పి ఈ బుక్ తీసుకోండి మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పి అది ఇది చెప్పేసి ఆ బుక్‌ని తీసుకోమని చెప్తుంది. అతను ఆ బుక్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకో సైడు మన యువాన్ ఇంకా మీఫెన్ హాస్టల్ దగ్గరికి, యూనివర్సిటీ దగ్గరికొస్తారనమాట. తను ఇక డార్మ్ రాగానే తను మీఫెన్ ఇక వెళ్తున్నానని చెప్పి, "ఒక్క నిమిషం నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక రిక్వెస్ట్ నేను మీతో చేయొచ్చని చెప్పారు కదా! అదేంటంటే మీకు నేను ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఫ్రెండ్‌గా ఉండొచ్చా? అంటే మీకు ఏ అవసరం వచ్చినా నాకే కాల్ చేసే ఫ్రెండ్‌గా నన్ను చేసుకుంటారా?" అన్నట్టు అంటుంది. మరీ ఎక్కువ కోరుకున్నట్టున్నాను. ఇట్స్ ఓకే. ఫ్రెండ్ కాకపోయినా సరే మీరు నాకెప్పుడు హెల్ప్ అడిగినా సరే కన్ఫర్మ్‌గా చేస్తానని చెప్పేసి ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే యువాన్ ఏమనుకుంటాడంటే తప్పకుండా నేను టాప్ లిస్ట్‌లో పెట్టుకుంటాను. అలా మనం ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. షంగిక హడావిడిగా లైబ్రరీకొస్తూ ఉంటే, దారిలో ఎదురవుతుందనమాట మన జియాన్. వెంటనే క్వెషన్ చేస్తాడు. "ఏంటి నువ్వు డేట్ నుండి ఇప్పుడే వచ్చావుగా" అంటే, అదేం లేదు జస్ట్ ఒక పర్సన్ మీట్ అవ్వడానికి వెళ్ళాను" అన్నట్టు తను చెప్తుంది. "ఓహ్! అవునా? ఆ పర్సన్ గురించి నీకేం తెలుసని మీట్ అవ్వడానికి వెళ్ళావు? ఆన్‌లైన్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్ళావంటే, అదేంటి అలా అంటావు? అతను మ్యాథ్స్ చాలా చేస్తాడు. రైటింగ్ కూడా చాలా బావుంటుంది" అన్నట్టు తను చెప్తుందనమాట. "ఓహ్! అవునా? మ్యాథమెటిక్స్ చాలా వస్తే మరి అతను ఏ కాంపిటీషన్‌లో విన్ అయ్యాడు? ఎన్ని అవార్డులొచ్చినాయి చెప్పు మరి" అన్నట్టు అంటూ ఉంటాడు. తినేమో "అయినా అసల నేనెవరిని ఫ్రెండ్ చేసుకుంటే నీకెందుకు? ఎందుకు ఇవన్నీ క్వెషన్స్ అడుగుతున్నావు" అన్నట్టు తను క్వెషన్ చేస్తుందనమాట. "మరి ఫోన్ ఎందుకు మర్చిపోయావు?" అన్నట్టు తను ఫోన్ చూయిస్తాడు. "నా ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఇటివ్వు" అంటే "నేనివ్వను" అన్నట్టు చెప్తాడు. అప్పుడే తన ఫోన్‌కి కాలొస్తుందనమాట. తన గ్రాండ్ మదర్ కాల్ చేస్తూ ఉంటే వెంటనే ఫోన్ లాక్కొని మాట్లాడడానికి పక్కకి వెళ్తుంది. అక్కడ మన షంగ్ వచ్చేసి లోపలికి వెళ్తాడు. హైపాతియా ఇంకా వెయిట్ చేస్తుందేమో అనుకోని. బట్ అక్కడ ఉండదనమాట. తను బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తన గ్రాండ్ మదర్‌తో ఫోన్ మాట్లాడిన తర్వాత షంగ్ ఫోన్‌కి లాగేస్తాడు కదా! దాని గురించి అడగడానికే వస్తుంది. నువ్వెందుకు లాక్ చేసావని చెప్పేసి. ఫోన్ ఎప్పుడైనా లాక్ చేసుకోవాలి. అది నీకు గుర్తు చేద్దామని లాక్ చేశాను. మరి పాస్వర్డ్ ఏంటో చెప్పు అంటే, చెప్పను. క్లూ ఇస్తాను. కర్లీ హెయిర్డ్ గర్ల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అలా చెప్పేసి వెళ్ళిపోతే పాస్వర్డ్ అంటే నువ్వే కనుక్కో అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
నేను ఇక రూమ్కి వెళ్ళిపోయి ఆ ఫోన్ పాస్వర్డ్ ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే మీఫెన్ లోపలికి రాగానే, అసలు ఏం చేసావు, నా ఫోన్ అసలు శంఖ్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, నా ఫోన్ నీకు ఇచ్చాను కదా అంటే, అవునా, మేబీ నేను అక్కడ ఆ షాప్లో మర్చిపోయానేమో, అయినా అది శంఖ్ దగ్గరికి ఎలా వెళ్ళింది తెలియదు నాకు కూడా అన్నట్టు చెప్తుంది. ఇంతకు హైపతిని మీట్ అవ్వడానికి వెళ్ళావు కదా, మీట్ అయ్యావా అంటే, లేదు చాలాసేపు వెయిట్ చేసిన అతను రాలేదు, సో ఆ బుక్లో నా కాంటాక్ట్ నెంబర్ పెట్టేసి వచ్చేసాను అన్నట్టు తను చెప్తుందనమాట. దీనికి శంఖ్‌కి సంబంధం ఏంటంటే, శంఖ్ నా ఫోన్ లాక్ చేశాడు, పాస్వర్డ్ చెప్పట్లేదు, ఓన్లీ కర్లీ హెయిర్డ్ గర్ల్ అని చెప్పి ఒక క్లూ ఇచ్చాడు, ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది మీఫెన్‌తో. మీఫెన్ ఏవో కొన్ని సజెషన్స్ ఇస్తే అవి కూడా వర్క్ అవ్వవు. సడన్‌గా తను ఒకటి ట్రై చేస్తుందనమాట, అది వర్క్ అవుతుంది. అదేంటంటే, సో వాళ్ళు ఫస్ట్ మీట్ అయిన డేనే పూల్ దగ్గర అనుకోకుండా తనకి కిస్ చేస్తే ఆ న్యూస్ వైరల్ అవుతుంది కదా, ఆ రోజు డేటే పెడతాడనమాట పాస్వర్డ్కి. అది ట్రై చేస్తే ఓపెన్ అవుతుంది. అమ్మయ్య ఇప్పుడు ఫోన్ ఓపెన్ అయింది కదా, డీల్స్ చూసుకోవచ్చు అంటే, ఏం డీల్స్ అన్నట్టు మీఫెన్ అడుగుతుంది. నీకు తెలీదా, ఈరోజు చాలా డిస్కౌంట్స్కి కొన్ని డీల్స్ ఉన్నాయి, సో అవి నేను బై చేయబోతున్నాను కొన్ని అన్నట్టు చెప్తుంది. వెనుకున్న తన రూమ్మేట్ ట్యాంక్ ఉంది కదా, ఏదో రెండు మూడు రూపాయలు ఆదా చేయడానికి స్లీప్ని పాడు చేసుకోవాలంట అన్నట్టు తనంటే, వెంటనే జియాన్ వెనక్కి తిరిగి 2-3 రూపీస్ కాదు, 1000 రూపీస్ది 200 కూడా వస్తుంది డీల్స్లో అన్నట్టు చెప్తుందనమాట. అవును అని చెప్పేసి, అమ్మో అయితే మంచి డీల్స్ అని చెప్పేసి తను అనుకుంటుంది. శంఖ్ వెళ్ళగానే వాళ్ళ రూమ్మేట్స్ క్వశ్చన్ చేస్తారనమాట, ఏంటి హైపాతిని మీట్ అయ్యావా అంటే, లేదు లేదు లాస్ట్ మినిట్లో, సో జియాన్ తన ఫోన్ ఎక్కడో పోగొట్టుకుంది, ఆ ఫోన్ కోసం ఎవరో అక్కడ మర్చిపోయిందని చెప్పి కాల్ చేస్తే అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాను అన్నట్టు చెప్తాడు. అయ్యో అదేంటి నీకు హైపాతి కన్నా జియాన్ ఎక్కువైపోయింది, అలా ఎలా వెళ్ళిపోయావు అన్నట్టు వాళ్ళు అంటారు. మంకీ ఇలా క్వశ్చన్ చేస్తాడు, జియాన్కి ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే, నాకు తెలిసి లేడనుకుంటా, ఏమో మరి ఉన్నాడేమో అన్నట్టు మంకీ చెప్తాడనమాట, నాకు కూడా తెలియదు ప్రాపర్గా అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ హైపాతిని ఎలా మీట్ అవుతావంటే, తనకి సారీ చెప్దామని చెప్పేసి ఆ బుక్‌లో రాద్దామని ఆ బుక్ కోసం సెర్చ్ చేస్తే ఎక్కడ కనిపించలేదు. అక్కడ రిసెప్షన్‌లో అడిగితే ఎవరో అబ్బాయి బుక్ తీసుకువెళ్లారు అన్నట్టు చెప్తాడు. అంటే హైపాతి ఆ అబ్బాయి ఉంటాడా అంటే, లేదు లేదు కన్ఫర్మ్‌గా అమ్మాయే, నాకు తెలుస్తుంది అన్నట్టు షంగ్ అంటాడనమాట. నెక్స్ట్ డే మంకీ ఏం చేస్తాడంటే, స్విమ్మింగ్ క్లబ్‌లో సింగిల్స్ డే ఈవెంట్‌గా సింగిల్స్ అందరినీ ఒక యాక్టివిటీ ప్లాన్ చేస్తాడనమాట. వాళ్ళ విషెస్ ఏంటో ఒక పేపర్ మీద రాసి బాక్స్‌లో వేసేసి, తర్వాత వాళ్ళు డ్రా చేసిన దాంట్లో ఏమైతే వచ్చిందో అది నిజం చేయాలన్నమాట, ఆ విష్ ఎవరైతే రాసారో వాళ్ళకి. సో ఇలాంటి యాక్టివిటీ ఒకటి ప్లాన్ చేస్తాడు. అక్కడ అందరూ ఎవరి విషెస్ వాళ్ళు రాస్తూ ఉంటే, మన ఎంటాంగ్ వచ్చేసి షంగ్ ఇంకా రాలేదు, షంగ్ వేసిన తర్వాత తను పిక్ చేసుకుందాం అనుకుంటుంది, ఎందుకంటే తనకి షంగ్ విష్ రావాలని చెప్పి తను కోరుకుంటుంది. అప్పుడే మీఫెన్ ఇంకా జియాంగ్ కూడా వస్తూ ఉంటే వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పేసి అడుగుతాడు మంకీ. వాళ్ళకి కూడా 2 కార్డ్స్ ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా విషెస్ రాసి వస్తారనమాట అక్కడికి. వాళ్ళు ఆ బాక్స్లో వేసేస్తారు. సరే ఇక పిక్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ మన జియాన్ని పిక్ చేసుకోమని చెప్తాడు. జియాన్కి మంకీ ఏదైతే రాస్తాడో ఒక ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ రాస్తాడనమాట, అది వస్తుంది. ఏంటి ఇప్పుడు నేను కొనివ్వాలా, బాబోయ్ నా దగ్గర అంత మనీ లేవంటే, ఏమీ చేయలేము, ఇంకొకటైతే తీసుకోలేవు, బట్ ఎవరైనా రెడీగా ఉంటే స్వాప్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్తాడు. స్వాపింగ్కి ఎవరు రెడీగా ఉండరనమాట. నెక్స్ట్ మీఫెన్ పిక్ చేసుకుంటే ఎవరిదో వస్తుంది, వాళ్ళు స్విమ్ సీట్ ఒకటి కొనివ్వాలి అన్నట్టు రాసుంటారు. ఎంటాంగ్ మాత్రం పిక్ చేసుకోదు, ఎందుకంటే షంగ్ ఇంకా ఏ విష్ రాసి ఆ బాక్స్లో వేయలేదు కాబట్టి. తర్వాత యువాన్ ఇంకా మన లూ కూడా పిక్ చేసుకుంటారనమాట. యువాన్కి వచ్చేసి ఎంటాంగ్ రాసిన విష్ వస్తే, లూక్ ఏమో మన మీఫెన్ రాసిన విష్ వస్తుంది. సో వాళ్ళిద్దరు తెలివిగా స్వాప్ చేసుకుంటారు. మీఫెన్ ఏం రాస్తుందంటే, ప్రిన్స్ లూతో ఇంకా నాకు ఒక ఫోటోషూట్ జరగాలి అన్నట్టు రాసుంటుంది. వాళ్ళిద్దరూ స్వాప్ చేసుకోవడం మంకీ అబ్జర్వ్ చేస్తే, ఏంటి మీరు స్వాప్ చేసుకున్నారంటే, నువ్వే కదా స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పావు, తప్పేంటి, మా ఇష్టం అన్నట్టు చెప్తాడనమాట. ఇంతలో ఎంటాంగ్ షంగ్ ఇంకా రాలేదు కదా, వెళ్ళి అడిగిరా అన్నట్టు అంటే, సరే నేను షంగ్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఆ బాక్స్ తీసుకుని వెళ్తాడు. సో మన జియాన్కి కూడా ఇక క్లైంబింగ్ జిమ్కి లేట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక తను ఆ క్లబ్కి వెళ్తుంది. మంకీ వెళ్ళేసరికి షంగ్ వచ్చేసి ఏదో మ్యాథ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటాడనమాట. ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయవా అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు అంటాడు. అదేంటి అలా అంటావు, క్లబ్ ప్రెసిడెంట్ అయి ఉండి నువ్వే ఈవెంట్లో పార్టిసిపేట్ చేయకపోతే అందరూ ఏమనుకుంటారు అన్నట్టు అంటే, సరే మరి నా బిగ్గెస్ట్ విష్ వచ్చేసి ఎలా అయినా సరే ఈ ప్రాబ్లమ్ని ఈరోజు సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లమే ఆ కార్డులో రాసి వేసేసే అన్నట్టు చెప్తాడు. ఏంటి నిజంగా చెప్తున్నావు అంటే, నిజమే చెప్తున్నాను అదే చేయన్నట్టు అంటే, ఇక మంకీ సరే అని చెప్పేసి ఆ ప్రాబ్లమే రాస్తాడనమాట, దానిలో వేసేస్తాడు. నువ్వు కూడా ఒక కార్డ్ పిక్ చేసుకుంటే నేను పిక్ చేసుకోను అన్నట్టు షంగ్ చెప్తాడు. అలా కాదు చేసుకోవాల్సిందని చెప్పేసి చేసుకుంటే ఆ కార్డు చూడకుండా పక్కన పెట్టేస్తాడనమాట. మరి నువ్వు పిక్ చేసుకున్నావు అంటే, మంకీ చేసుకోలేదు అన్నట్టు చెప్తాడు. మరి పిక్ చేసుకో అంటే షంగ్ ఏదైతే రాసాడో ఆ మ్యాథ్ ప్రాబ్లం మంకీకి వస్తుందనమాట. అయ్యో ఇదేంటి నాకు వచ్చిందంటే, నేను ఇంకో కార్డ్ పిక్ చేసుకుంటా అంటే, అలాగా రూల్ అంటే రూలే, ఒకసారి వస్తే ఇంకా స్వాపింగే పాసిబుల్ అవుతుంది, ఇంకో కార్డ్ పిక్ చేసుకోలేవు, వెళ్ళి సాల్వ్ చేసుకొని రా అన్నట్టు పంపిస్తాడనమాట.
తను వెళ్ళిపోగానే తనకు వచ్చిన కార్డ్ ఎవరిదా అని చెప్పి చూసుకుంటే జియాన్దే వస్తుంది. జియాన్ ఏం రాసి ఉంటుందంటే మై మ్యాథ్ కాల్ని నేను మీట్ అవ్వాలనుకుంటున్నాను అన్నట్టు రాసి ఉంటుంది. ఆ కార్డ్ చూడగానే అంటే హైపాతియా తినేనా అన్నట్టు మన షంకి అర్థమైపోతుంది అనమాట, జియానేనా అని చెప్పేసి. ఇక తినేం చేస్తాడంటే మంకీ అక్కడ మళ్ళీ స్విమ్మింగ్ క్లబ్ దగ్గరికి వెళ్తే ఎంటంగ్ ఒక్కటి ఉంటుందన్నమాట. ఎంటంగ్తో నీకు షంక్ ఆర్ట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నావు కదా, ఇదిగో తీసుకో అన్నట్టు అంటే మ్యాథ్ ప్రాబ్లం ఉంటుంది. వామ మ్యాథ్ ప్రాబ్లమ్ అయితే నువ్వే పెట్టుకో అని చెప్పేసి కార్డు ఇచ్చేసి తను వెళ్ళిపోతుంది. ఇక తనకి ఏం చేయాలో అర్థం కాక ఈ మ్యాథ్ ప్రాబ్లం ఎలాగో నేను సాల్వ్ చేయలేనని చెప్పేసి అప్పుడే జియాన్ని మీట్ అవుతాడనమాట. నీకు మ్యాథమెటిక్స్ బాగానే వచ్చు కదా, ఈ కార్డు నువ్వు తీసుకొని ఆ కార్డు నాకు ఇచ్చేసేవా, నా కార్డు నాకు ఇచ్చేసేయి అన్నట్టు అంటే లేదు లేదు నేను తీసుకొని అన్నట్టు చెప్తుంది. చూడు ఆర్డర్ కూడా పెట్టేశాను, నువ్వు డబ్బులు స్పెండ్ చేయని అవసరం, నీకు మనీ వేస్ట్ కదా, ప్లీజ్ ఇదైతే ఫ్రీగా మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, అలాగో నీకు మ్యాథ్స్ వచ్చు కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసా చూడంటే సరే అని చెప్పేసి కార్డ్స్ వాళ్ళు స్వాప్ చేసుకుంటారనమాట. తర్వాత వచ్చేసి ఆ రోజు క్లాస్ రూమ్లో మీఫెన్ ఇంకా జియాన్ వచ్చేసి ఇద్దరు క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటే జియాన్ ఏమో నేను లైబ్రరీకి వెళ్తున్నాను బట్ నువ్వు రానవసరం లేదు, నీ కోసం బయట ఎవరో వెయిట్ చేస్తున్నారు చూడు అన్నట్టు చెప్తుంది. బయట తన కోసం యువాన్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. మీఫెన్ వెంటనే అక్కడికి వెళ్ళి నా కోసమే వెయిట్ చేస్తున్నారంటే అవును, నువ్వు ఒక విశ్వాసం కదా, అది నిజమవ్వాలి, సో పద వెళ్దామని చెప్పేసి తనని తీసుకువెళ్తాడు. జియాన్ వచ్చేసి లైబ్రరీలో ఉంటే అప్పుడే మన షంక్ కూడా లైబ్రరీకి వెళ్తాడనమాట జియాన్ కోసమే. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.